नमावो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषं शून्यवादी पाश्चात्यादेशतारिणी जयो श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय गौरनिताय गौरनिताय श्री श्री गौरनिताय जय कृष्ण बलराम जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम आयो वृंदावन धाम वृंदावन धाम वृंदावन धाम जयो वृंदावन धाम जयो जयो प्रभुपाद प्रभुपाद जयो जयो प्रभुपाद आय गौर प्रेमानंदी हरि हरि बोल कलियुग पावन हरिनाम संकीर्तन की जय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमावो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंदा श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। అందరూ చెప్పండి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరు కూడా పలకండి. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమశ్లోకేర్ భక్తిర్భవతి నైష్టికీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. సో మనం కూడా ఒక మాతాజీ ఇచ్చిన మా సెషన్స్ మేరకు ఆన్లైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేబీ మనకు రేపు సెషన్ కానీ ఎల్లుండి సెషన్ కానీ ఒక 2-3 సెషన్స్లో మనం ఆన్లైన్లోకి వెళ్తాం. మనం కూడా చూద్దాం. ఆ ప్రొసీజర్ జరుగుతుంది. సో లెట్స్ సీ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా అండి? మనం ఇంతవరకు చర్చించుకున్న భాగవతంలో 9 అధ్యాయాలు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మనం చర్చించుకున్నాం. ఆ 9 అధ్యాయాలలో లేదా ఇంకేదైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగొచ్చు. ప్రస్తుతం మనం ఎక్కడున్నామండి? ఎవరైనా చెప్తారా? ప్రస్తుతం మనం ఏ ఊరిలో ఉన్నాం? కనీసం ఏ ఊరు ఉన్నామంటే మీ ఊరి పేరు చెప్పొద్దండి. ఈ కథలో భాగవతంలో భాగవతం యొక్క భగవంతుడి యొక్క లీలల్లో మనం ఏ ఊరిలో ఉన్నాం? హస్తినాపురంలో ఉన్నాం. హస్తినాపురంలో ఉన్నాము. ఆ ద్వారకి కృష్ణుడు వెళ్ళబోతున్నాడు. కరెక్ట్. హస్తినాపురంలో ఉన్నాం. మనం ఇప్పుడు ద్వారకాకు వెళ్ళబోతున్నాం. హస్తినాపురం అంటే ఇప్పుడు న్యూఢిల్లీ. మన ఢిల్లీనే ఇదివరకు హస్తినాపురం. కాబట్టి మనం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాం. సో మనం ఏ విధంగా ప్రయాణించామో నేను చెప్తాను మన భాగవతంలో. భాగవతం జియోగ్రఫీ కూడా అండి. సో జనరల్గా భాగవతం మనకి ఎలా స్టార్ట్ అయిందంటే సేజెస్ క్వశ్చన్స్ తోటి స్టార్ట్ అయింది. ఆ తర్వాత వ్యాస మహర్షి నారద ముని కాన్వర్జేషన్. ఆ తర్వాత భాగవతం హిస్టరీ. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు యొక్క వృత్తాంతానికి స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ బంధించబడ్డాడు అక్కడి నుంచి మొదలుకొని మనం కొంచెం డివేట్ అయింది. అంటే కుంతి మహారాణి ప్రేయర్స్, తర్వాత యుధిష్ఠిర మహారాజు భీష్మదేవుడికి ప్రేయర్స్, ఆ తర్వాత ఇప్పుడు కృష్ణుడు ద్వారకాకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తాం. పరీక్షిత్ మహారాజు భర్త ఎలా వచ్చిందో. సో నేను షేర్ చేస్తాను స్క్రీన్. మీ అందరికి కనిపిస్తే చెప్పండి. అందరికి కనిపిస్తుందండి స్క్రీను? ఎస్ ప్రభుజీ. ఓకే. సో నేను అడిగాను కదా, ఇవాళ మొదటి స్కందం అధ్యాయం 10 కృష్ణ భగవానుడు ద్వారకాకి ప్రయాణం. మరి మనం భాగవతం ప్రకారం ఎలా ప్రయాణిస్తున్నామో చూడండి. మనం ఫస్ట్ నైమిషారణ్యానికి వెళ్ళామా లేదా? నైమిషారణ్యం ఋషులందరూ వాళ్ళందరి సూతకోశమైన ప్రశ్నలు అడుగుతున్నాడా లేదా? ఆ తర్వాత నైమిషారణ్యం నుంచి మనం ఎక్కడికి వెళ్ళాం? బదరికాశ్రమంకి వెళ్ళాం. అక్కడ వ్యాస మహర్షి వేదాలని రచిస్తున్నప్పుడు నారదముని రావడం. నారదముని వచ్చి ఈ వేదాలని సరిపోవు, నీకు అందుకే అసంతృప్తి ఉంది, నువ్వు భాగవతం రచించని చెప్పడం.
ఆ తర్వాత నారదముని తన యొక్క వృత్తాంతాన్ని చెప్తాడు. ఆ తర్వాత వ్యాస మహర్షి మళ్ళీ అదే సరస్వతి నది ఒడ్డున ఉంటూ భాగవతాన్ని సంకలనం చేస్తున్నప్పుడు ఋషులందరూ భాగవతం యొక్క చరిత్ర మాకు చెప్పండి అంటే ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖదేవి కోసం భాగవతం గురించి మొత్తం కూడా చర్చించుకుంటాం. ఇప్పుడు మనం పరీక్షిత్ మహారాజు యొక్క చర్చలో ఉన్నాం. అందులో భాగంగానే తర్వాత మనం ఎక్కడికి వెళ్ళామండి? కురుక్షేత్రం. అంటే ఇక్కడ ఉంటుంది కురుక్షేత్రం. ఒక మ్యాప్ పెట్టాను నేను, ఇందులో కవర్ అవ్వలేదు. లాస్ట్లో ఉంటుంది, అది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కురుక్షేత్రం కూడా ఉంటుంది. ఈ స్లైడ్లో చూస్తే మీరు ఇక్కడ కురుక్షేత్రం కూడా ఉంది కదా. సో బద్రికాశ్రమం కురుక్షేత్రం నుంచి మనం ఢిల్లీకి వచ్చాం. అంటే హస్తినాపురంలో ఉన్నాం. ఇక్కడ కురుక్షేత్రం యుద్ధం అయిపోయిన తర్వాత హస్తినాపురంకి వచ్చాం, అంటే ఇది ఢిల్లీ. ఇప్పుడు ఇక్కడి నుంచి కృష్ణుడు ద్వారకాకి ప్రయాణం చేస్తున్నాడు. సో మనము భౌగోళికంగా కూడా, జియోగ్రఫీ పరంగా కూడా మనం భాగవతాన్ని ఈ విధంగా చర్చించుకోవచ్చు అన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నామని కూడా, ఎక్కడెక్కడ లీలలు జరిగాయని. సో మనకు జరిగినటువంటి 10 అధ్యాయాలలో ఇంతవరకు జరిగింది. ఇంకెక్కడెక్కడికి ప్రయాణిస్తామో చూద్దాం, ఇంకెక్కడెక్కడికి జరగాలో తర్వాత రాను. సో కాబట్టి మనం ఉన్న చోటనే ఉంటూ ఆ ధాముల్ని స్మరించుకున్నా కానీ మనకు చాలా భగవంతుని స్మరించుకున్న బెనిఫిటేనండి. కలియుగంలో మిగిలిన యుగాలలో పర్టికులర్గా ఆ పని చెయ్యాలి, చేస్తేనే బెనిఫిట్. కానీ కలియుగంలో జస్ట్ స్మరించుకున్నంత మాత్రానే మంచి పని గురించి చేసినంత బెనిఫిట్ వచ్చేస్తుంది. కానీ కలియుగంలో చెడు పనులు చేస్తేనే రియాక్షన్స్ వస్తాయి. చెడు పనులు కొంచెం మనసులో ఉన్నంత మాత్రాన అవి మనకు రియాక్షన్స్ ఏం రావు. అలాగని మనసులో ఉంచుకోకూడదులేండి, ఎందుకంటే మనసులో ఉంటుంది చేదల్దానికి వచ్చేస్తుంది అనమాట. కానీ కలియుగం యొక్క బెనిఫిట్ అది. మంచి వాటిని జస్ట్ స్మరించుకున్నంత మాత్రానే మనకు వాటి ఫలితాలు వచ్చేస్తాయి. కాబట్టి బద్రీనాథ్, హస్తినాపురం, నైమిషారణ్యం, ద్వారకా ఇవన్నీ ధాములు. వీటన్నిటి మనం స్మరించుకుంటున్నాం ప్రతిరోజు. అట్లీస్ట్ కథ అంతా అర్థం కాకుండా కనీసం ఈ ధాముల్ని స్మరించుకున్నా కానీ మనకు ఎంతో బెనిఫిట్ అనమాట. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ కోసం చాలా చక్కగా చెప్పారు మాతాజీ. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఇప్పుడు గుజరాత్కి వచ్చారు. అన్ని రాష్ట్రాలు కవర్ చేస్తూ చూడండి, ఇప్పటికి కూడా ఈ ప్లేసులు ఉన్నాయి. ద్వారకాలో భూగర్భంలో ఏదైతే మనకు ద్వారకాపురి ఉందో అక్కడ మన శాస్త్రాలలో ఎంత పొడవుతో దర్వాజాలు కట్టారు, ఎంత వెడల్పుతో కట్టారు, ఎంత హైట్లో కట్టారు, ఎలాగైతే చెప్పబడిందో కింద ఆ సముద్రం అడుగున ద్వారకా వెళ్ళి ఆ శిథిలావస్థను జోగ్రఫీ ఆర్కియాలజిస్టులు సెర్చ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి ఆ మెజర్మెంట్స్, భాగవతంలో మెజర్మెంట్స్. అంటే చాలా మంది అంటారు, ఎక్కడ ఉన్నాయండి బద్రీనాథులు, ఎక్కడ ఉన్నాయండి నైమిషారణ్యాలు, ఎక్కడ ఉందండి ద్వారక, అంతా కల్పనలే అంటారు. అలాంటి వాళ్ళు మూర్ఖులు. వాళ్ళకి నువ్వు ఇంద్రియ తృప్తి గురించి ఏమైనా చెప్తే చాలా ఆనందపడతారు అనమాట. భాగవతం గురించి చెప్తే వాళ్ళ మైండ్ ఎమ్మటి వర్క్ అవుద్ది. ఏం చెప్పుద్ది వాళ్ళ మైండ్? తీసుకోవద్దు, అలా తీసుకుంటే నీకు ఇంద్రియ తృప్తి అనేది రాదు, నువ్వు సెన్స్ గ్రాటిఫికేషన్ చేయలేవు, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ఎంజాయ్ చేయాలంటే వాటిని ఏదో విధంగా నువ్వు డిఫెండ్ చేసేసి అని మనసులు మనకు చెప్తుంది అనమాట. మన మనసుకి ఏదైనా బాగా ఆనందాన్ని ఇచ్చేది సినిమాల గురించో వీటి గురించో బాగా చెప్పేదైతే అది హ్యాపీగా తీసుకుంటుంది. ఇలాంటి వాటి ఏమైనా భాగవతం ఇలాంటి వాటి చెప్పిందంటే ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కరు సైంటిస్ట్ అయిపోతారు. అది ఎలా జరిగింది, ఇది ఇక్కడ ఎందుకు జరిగింది, ఇవన్నీ కథలే కదా. అరే ఒక సింపుల్ ఫెయిత్, ఒక శ్రద్ధ పెట్టి తీసుకుంటే మనకన్నీ అర్థమవుతాయి. శ్రద్ధ పెట్టకుండా ఉంటే ఏమర్థమవుతాయి అండి? మన ఋషుల కన్నా గొప్ప వాళ్ళమా, మన ఆచార్యుల కన్నా గొప్ప వాళ్ళమా, మన గురు పరంపర కన్నా గొప్ప వాళ్ళమా, ఎంతో కాలం నుంచి వచ్చిన భగవద్గీత జ్ఞానం కన్నా మన జ్ఞానం గొప్పదా? వీటన్నిటిని అనలైజ్ చేసి ఒక బుద్ధిమంతుడు ఎవరన్నా శాస్త్రాలు ఏదో యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొని తన జీవితాన్ని ఉద్ధరించుకుంటాడు. ఇంట్లో నిద్రపోతున్నప్పుడు పైకప్పు తగలబడిందంటే ఇంట్లో కూర్చొని ఎవరు నిప్పు పెట్టారు, ఏ టైంలో నిప్పు పెట్టారు, వాళ్ళకి ఏం అవసరం అని అనాలిసిస్ చేస్తామా? ఇదంతా తర్వాత ఫస్ట్ బయటకు వచ్చి నా ప్రాణం కాపాడుకోవాలనుకుంటామా? అన్నీ వదిలిపెట్టేసి బయటికి పరిగెత్తడమే. అదే విధంగా శాస్త్రాలు మనకు చెప్పినప్పుడు ఆచార్యులు, గురు పరంపర, శాస్త్రాలు, సాధువులు వీళ్ళందరి మీద శ్రద్ధ పెట్టి ఇమ్మీడియట్గా వాటిని తీసేసుకొని ఏ విధంగా నేను భగవంతుడి దగ్గర అవ్వాలి ఆ యాక్షన్లోకి వెళ్ళిపోవడం ఇమ్మీడియట్గా. అంతేకాని అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది అలా ఎందుకు జరిగిందంటే
బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అలాంటి జ్ఞానులు కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత అప్పుడు కృష్ణుడి దగ్గరికి వస్తారంట. ఏం అర్థం చేసుకుంటారు కృష్ణుడి దగ్గరికి వచ్చి? ఇవన్నీ వేస్ట్, వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే అన్నిటికీ కారణం, వాసుదేవుడి యొక్క చేతనమే మనకు కావాలి, కృష్ణుడి యొక్క చేతనమే మనకు కావాలని తెలుసుకున్న అలాంటి వాళ్ళు తెలుసుకుంటారంట చివరికి. అలాంటి వాళ్ళు సా మహాత్ములు అంటారంట. అలాంటి వాళ్ళు దుర్లభ, వెరీ వెరీ రేర్ అంట అలాంటి వాళ్ళు. కానీ మీరందరూ చాలా గొప్పవారండి. చెప్పింది చెప్పినట్టు తీసుకుంటున్నారు, చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారు. సో కాబట్టి అది మీ గొప్పతనం కూడా కాదులేండి. మీకు గురువు గారి యొక్క కృష్ణుల యొక్క కృప ఉండడం వల్లే మీరు ఇలా వినగలుగుతున్నారు. లేదంటే ఇది అంత అసాధ్యం భాగవతం వినడం. ఈ కలియుగంలో, అది ఈ మోడర్న్ టెక్నాలజీలో, అది ఏ చాట్ జీపీటీలు ఇవన్నీ వచ్చినటువంటి కాలంలో భాగవతాన్ని కాసేపు కూర్చొని వినడం అంటే అబ్బే, అది అంత వీలయ్యే పని కాదండి. అని మీరందరూ శ్రద్ధగా వింటున్నారు. మీరందరికి కూడా ధన్యవాదాలు. ప్రభుజీ, మాతాజీ. మా హస్బెండ్ ఆయన బృందావనం వెళ్ళి అక్కడ 7 days భాగవతం విన్నారు. గుజరాత్ ద్వారక వెళ్ళి ద్వారకలో ఉండి భాగవతం విన్నారు. ఓ వెరీ నైస్ మాతాజీ. నేనే ఉండిపోయాను. మా వారు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నారు. ఓ నేను వెరీ నైస్, నేను వెరీ పిల్లల నైస్. వల్ల వాళ్ళ స్కూళ్ళ వల్ల నేను వెనక పడిపోయాను, కానీ ఆయన ఫాస్ట్ గా ఉన్నారు. ఓకే ఓకే. భాగవత సప్తాహం చేస్తారు కదా, మా ఇది అవును, 7 days, మీకు 7 తెలుసు days కదా అది. చేస్తారు. మాకు ఒక గురువు గారు ఉన్నారు. ఆయన అక్కడ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి విని, ఆయన నైమిసారణ్యంలో కూడా భాగవతం 7 రోజులు విని అక్కడ ఉండి అక్కడ చేయాల్సిన పూజలు, చక్ర తీర్థంలో స్నానము, సత్యనారాయణ స్వామి వ్రతము, తర్వాత విగ్రహాలు స్వామివారిని స్నానం చేయించటం, కళ్యాణం చేస్తారు, రుక్మిణి కళ్యాణం, ఇవన్నీ ఆయన ఒక్కరే అయితే వెళ్ళటం ఈజీని. పిల్లలతో మేమంతా ఉండాలి అంటే కొంచెం కష్టం కదా. ఇది ఉడిపి కూడా చూసాము. మళ్ళానేమో కేరళలో ఉంటుంది కదా. కేరళ ఉడిపి ఉంటుందండి, కరెక్ట్. ఉడిపి కాకుండా ఇంకోటి ఉంటుంది కదా ప్రభు, గురువాయూరు చూసాం. ఓకే 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 ఓకే. బృందావనం వెళ్ళలేదు, నేను మా పిల్లలు బృందావనం ద్వారక వెళ్ళలేదు. నిజానికి ఇవన్నీ కూడా ధాములు అన్నమాట. వృందావన దానం, ద్వారక, మధుర. అక్కడ మనం కొంచెం భక్తి చేసినప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రెట్లు మ్యాగ్నిఫై వచ్చింది మనకు ఆ రిజల్ట్స్. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా బృందావనం, ద్వారక ఇలాంటి మధుర ధాముల్లో వెళ్ళి శ్రవణాలు అనేది చేయాలి. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే, అక్కడికి వెళ్ళి మనం పొరపాటున మనసులో చెడుగా ఆలోచించినా కానీ అన్ని వేల కోట్ల రెట్లే మనకు చెడు కూడా వస్తుందండి. కాబట్టి అక్కడ మంచి అంతే విధంగా ఫాస్ట్గా వచ్చింది, చెడు కూడా అంతే ఫాస్ట్గా వచ్చింది. చాలా చాలా ఒక ఫైర్తో డీల్ చేసినట్టు అనమాట. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే జనరల్గా మేమందరం ఏం చేస్తామంటే, భక్తులు ఉన్నారంటే భక్తులతో కలిసి వెళ్తాం. మేము వృందావన ధామ్కైనా కానీ ద్వారకైనా కానీ వాళ్ళతో కలిసి వెళ్తాం. అప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మైండ్ అనేది అటు డైవర్ట్ అవ్వదు, అలాగే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అలా వెళ్ళి అక్కడికి ఎవరైనా వినగలిగే అదృష్టం దొరికితే మంచిదే. ఇప్పుడు మాతాజీ అంటే నాకు అదృష్టం లేదు అంటుంది, కానీ శాస్త్రాలలో చెప్తారు, భగవానుడు కృష్ణ భగవానుడు స్వయంగా అంటారు, ఈ కలియుగానికి ఎక్కడెక్కడైతే హరినామ సంకీర్తన జరిగితే మనం హరికృష్ణ మంత్రాన్ని జపిస్తామో, ఎక్కడైతే కూర్చొని భాగవతం వింటామో, ఎక్కడైతే కూర్చొని మనము భగవద్గీతని పఠిస్తామో, ఆ ప్లేస్ మొత్తం బృందావనంగా మారిపోద్దంట. అక్కడ భగవంతుడు ఇచ్చి కూర్చుంటాడంట. మనకు కృష్ణ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. మనం ఎక్కడున్నా కానీ చేయొచ్చు. కలియుగానికి ఆ ఫెసిలిటీ ఉంది. అలా కాకుండా మనం బృందావనము లేదా మధురకు, ద్వారకకు వెళ్ళి అక్కడికి వెళ్ళి కథ వింటున్నప్పుడు కూడా మనసు ఎక్కడో ఉందనుకో, అప్పుడు మనం బృందావనంలో ఉన్నా కానీ లేనట్టే. అంటే అందుకే అంటున్నారు ఈ మూమెంట్ని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంటే మన చేతనం అనేది ఉండాలి. కాబట్టి మనం ఎక్కడున్నా కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన చేతనాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ప్రపంచిక దృష్టిలో మొత్తం అంతా మనం వరల్డ్లీ థింగ్స్ అన్ని అబ్జర్వ్ అయ్యి ఉన్నాం. వాటన్నిటి నుంచి కొంచెం వెనక్కి వచ్చి మనం మన చేతనాన్ని కొంచెం ప్యూరిఫై చేసుకొని భక్తులతోటి, హరినామ సంకీర్తనలతోటి, భాగవతాలు వింటూ, అప్పుడు అలా ఆ సాధనలో ఉంటున్నప్పుడు మనం వెళ్ళి ఆ ధాములకు విజిట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. అలాగనే నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు, అలా వెళ్తే చాలా మంచిదే. ఇలా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ బెనిఫిట్ వచ్చింది. సో కాబట్టి మనం ఎక్కడున్నా కానీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. భాగవతాన్ని, భగవద్గీతని ప్రతిరోజు మన ఇంట్లో కూర్చొని తులసి మొక్కని పెట్టుకొని ఎదురుగా ఒక మంచి ఆసనంలా తయారు చేసుకొని ఒక ఒక టెంపుల్ ఎన్విరాన్మెంట్ లాగా ఉన్నటువంటి ఒక 2 అడుగులు, 4 అడుగులు, 10 అడుగులు ప్లేస్ని అయినా మంచిగా మార్చుకొని బుక్ని ముందుంచుకొని ఒక అర్ధగంట, గంట చదువుకుంటే
ఎంత మనసు ప్యూరిఫై అయిపోద్ది అంటే మనకు తెలియకుండానే కొన్ని రోజుల్లోనే మన చేతనాలన్నీ మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి. చాలా పవర్ఫుల్ సైన్స్ అండి అందులో ఉంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా భగవంతుడితో అసోసియేట్ అయి ఉన్నాం, సాంగత్యంలో ఉంటాం. భగవద్గీత భాగవత గ్రంథాలు చదివితే మాకు అలా చదవడానికి వీలు లేదండి అంటే అప్పుడు మీరు ఎవరైనా చెప్తున్నప్పుడు విన్నప్పుడు కూడా మీకు ఆ సేమ్ బెనిఫిట్ వచ్చింది. సో ఆ విధంగా మనం ప్రతిరోజు భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఉండొచ్చు. మరి వాళ్ళు చూసినట్లయితే కృష్ణ భగవానుడు ఇంకా ద్వారకాకు ప్రయాణిస్తుండు, హస్తినాపురం నుంచి వదిలిపెట్టి. మరి హస్తినాపురం నుంచి వదిలిపెట్టి ద్వారకాకి వెళ్తున్నటువంటి కృష్ణ భగవానుణ్ణి అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధంగా పంపిస్తున్నారు, సాగనంపుతున్నారు? మనకు బాగా నచ్చినటువంటి ఒక ట్రైన్లో మనం వెళ్తున్నప్పుడు మనకి ఎవరైనా కొంచెం బాగా సహాయం చేసినప్పుడు, హెల్ప్ చేసినప్పుడు ఆ మధ్యలో ఎక్కడైనా వాళ్ళ స్టేషన్ వచ్చి వాళ్ళు దిగిపోతుంటుంటేనే మనకి ఎంతో తెలియని బాధ వచ్చింది ఆ కొంచెమైన పరిచయానికి. మరి భగవంతుడు స్వయంగా వాళ్ళతోటి కూర్చున్నాడు, వాళ్ళతో కలిసి నిద్రించాడు, వాళ్ళతో కలిసి తిన్నాడు, వాళ్ళతో కలిసి తిరిగాడు, వాళ్ళతో కలిసి నవ్వాడు, వాళ్ళతో కలిసి ఏడ్చాడు, వాళ్ళని ఓదార్చాడు, వాళ్ళకి అన్నీ చేశాడు. మరి అలాంటి కృష్ణ భగవానుడు వెళ్తుంటే ఒకసారి ఆలోచించండి, ఎవరన్నా అలాంటి వ్యక్తితోటి, కృష్ణుడితోటి అలా ఉన్న తర్వాత కృష్ణుడు వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంటుంటే వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయో. ఇప్పుడు ఆ ఫైనర్ సెంటిమెంట్స్ అని చచ్చిపోయేలేండి. ఆ పోతే పో, ఎవరైనా పోయారండి, నువ్వు పోతే మా ఇంట్లో బియ్యం మిగులుతాయి, నువ్వు పోతే మా ఇంట్లో కొంచెం బియ్యం మిగులుతాయి, నువ్వు పోతే మేము హ్యాపీగా తింటాం. అఫ్ కోర్స్ ఇంకా కలియుగం పెరిగే కొద్ది ఇంకా దారుణం జరుగుతాయండి. ఇప్పుడైనా కానీ కొన్ని కొన్ని ఇళ్లల్లో, విలేజ్లలో కానీ సిటీలలో కానీ అలాంటి కల్చర్, మనకు మంచి కల్చర్ ఇంకా ఉంది. సో మరి కృష్ణ భగవానుడు ఇలాగా వెళ్తున్నప్పుడు మనం ఇవాళ చర్చించుకుందాం. ఓకే, సో మనం ముందుకెళ్దాం. సో ఫైనల్ గా భీష్మ పితామహుడి దగ్గర నుంచి అందరూ అంటే పాండవులు, ముఖ్యంగా యుధిష్ఠిరుడు ఎలా పరిపాలించాలి, పరిపాలనకి సంబంధించిన మొత్తం కూడా భీష్మ పితామహుడి దగ్గర నుంచి తెలుసుకొని ఇక్కడికి వస్తాడండి. ఎక్కడికి? హస్తినాపురానికి. మరి వచ్చిన తర్వాత కృష్ణుడు ఆ రాజ్యాన్ని పునరుద్ధరించి ఆ సింహాసనం మీద యుధిష్ఠిర మహారాజును కూర్చోబెట్టి ఇంకా నువ్వు పరిజ్ఞానంతో పరిపాలించు అని చెప్పిన తర్వాత అప్పుడు మన శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతారు, మరి ఇప్పుడు యుధిష్ఠిర మహారాజుకి రాజ్యం అయితే వచ్చింది, ఎక్కడైనా కానీ ఎంత మంచి వ్యక్తికైనా కానీ ఒక్కసారి అధికారం చేతికి వచ్చాక తెలియని లోపల అహం స్టార్ట్ అవుద్దండి, అది ఎంతవారికైనా కానీ. ఎందుకంటే అధికారం లేకముందు, రాజ్యాలు లేకముందు కృష్ణ భగవానుడు ఏది చెప్తే అది వింటున్నారు, ఏది చెప్తే అది ఫాలో అవుతున్నారు, చాలా హంబుల్గా ఉన్నారు, వినయంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎంటైర్ ఈ భూమండలం మొత్తానికి కౌరవులు అంటూ వారు ఎవరూ లేరు, ఉన్నది యుధిష్ఠిర మహారాజు మాత్రమే. ఆ పాండవులు వాళ్ళలో కూడా పెద్దవాడు అగ్రగణ్యుడు యుధిష్ఠిర మహారాజు సింహాసనం మీద కూర్చున్నాడు. మరి ఆ కూర్చున్నటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు యుధిష్ఠిర మహారాజు అంతరాజ్యం ఒక్కసారి చేతులకు వచ్చిన తర్వాత ఏమన్నా గరిడి తప్పి ఏమన్నా అటు ఇటుగా మారి ఏమన్నా కొంచెం ఎంజాయ్మెంట్ మూడ్లోకి వెళ్ళిపోయాడా అని శౌనకాది ఋషులు అడుగుతున్నారు. శౌనకాది ఋషులు ఖచ్చితంగా తెలుసండి యుధిష్ఠిర మహారాజు చాలా గొప్పవాడు, భక్తుడు అలా చేయడని. కానీ ఎందుకు అడుగుతున్నారంటే సూత గోస్వామి నుంచి రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అలా ఎంజాయ్మెంట్ మూడ్లో లేకుండా, ఆ విధంగా ఆయన చెప్తే మనమందరం బెనిఫిట్ పొందుతామని. చూడండి ఋషులు ఏ విధంగా ప్రశ్నలు వేస్తారు, వాళ్ళు వేసిన ప్రతి ప్రశ్నలో ఒక అర్థం దాగుంటుందండి. కానీ మనం ఇలా అర్థం చేసుకోకూడదు, ఓ అతను కూడా ఎంజాయ్మెంట్లో వెళ్ళిపోయాడని. ఇక్కడ యుధిష్ఠిర మహారాజుకి తనకి ఏదో రాజ్యాధికారం చేపట్టాలని ఇప్పుడు లేదండి. 2 కారణాలు ప్రధానంగా చెప్తారు. ఒకటి, అది ఒక క్షత్రియుడికి తనకు రావాల్సినటువంటి రాజ్యం. అన్నదమ్ములు షేర్ చేసుకున్న తర్వాత కౌరవులు, పాండవులు వాళ్ళకు రావాల్సినటువంటి రాజ్యం అది. ఆ రాజ్యాన్ని ఎవరైనా లాగేసుకుంటే ఒక క్షత్రియుడిగా పోరాడి దాన్ని వెనక్కి తీసుకోవాలి. రైట్ఫుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. అతని హక్కు, పుట్టుకతో వచ్చినటువంటి హక్కు క్షత్రియుడిగా. దాన్ని తిరిగి పెంపొందించుకోవడానికి ధర్మం ప్రకారం అలా చేయాలి కాబట్టి అలా చేశాడు. ఇకపోతే రెండవది, తనకేదో సింహాసనం మీద కూర్చోవాలని లేదండి. ఆ కౌరవులు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూర్చోబెట్టేవాడు. కానీ అప్పుడు కౌరవులు ఎవరు లేరు. సరే వీళ్ళలో ఎవరు ఉన్నా కానీ పాండవులు ఎవరున్నా వాళ్ళని కూడా కూర్చోబెట్టేవారు. కానీ వాళ్ళలో పెద్దవారు అగ్రగణ్యులు ఎవరు లేరు. కాబట్టి ఒక డ్యూటీ పరంగా మాత్రమే, కౌరవులు ఎవరు లేరు, నేను ఉన్న వాళ్ళలో పెద్దవాడిని, నేనే సింహాసనం కూర్చొని ఇంకా పరిపాలించాను, ఒక డ్యూటీ ప్రకారం మాత్రమే కూర్చున్నాడు తప్ప ఎంజాయ్మెంట్ మూడ్తో కాదండి అని మనకు శాస్త్రాలు చెప్తారండి. కాబట్టి ఎప్పుడైతే ఎవరైతే ఆ సింహాసనం మీద కూర్చొని ఇంకా అంతా నా క్లచ్చేస్లోనే ఉందిలే, అంతా నేను చెప్పినట్టే జరుగుతుంది అని అనుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా మాయాదేవులకు వెళ్ళిపోయినట్టే, మాయాశక్తులకు వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు చూసినట్లయితే మనం మన యొక్క రాజకీయ నాయకులని వాళ్ళు ఏం చేస్తారండి, ఓట్లు వేసే ముందు ఒక మాట, ఓట్లు వేసిన తర్వాత ఒక మాట, పరిపాలించిన తర్వాత ఒక మాట, మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇంకొక మాటలు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాల్ వారు అంటారు, ఇఫ్ వన్ ఎలిఫెంట్ గోస్ అనదర్ టైగర్ కమ్స్. అంటే
ఒకరు తినేవాళ్ళు పోతే ఇంకొకరు వచ్చి తినేవాళ్ళు అసలు ఎవరైనా తినేవాళ్ళు, మనకు చేసేవాళ్ళు ఎవరు ఉండరు అని. కాబట్టి పొలిటికల్గా ఇవన్నీ ఒకటే ఉంటాయండి. కానీ యుధిష్ఠిర మహారాజు దగ్గర నుంచి మనమే నేర్చుకోవాలంటే ప్రతి పొలిటీషియన్కి ఒక పాఠం ఉంది, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా. ఎవరికంటే వాళ్ళు ఎలా పరిపాలించాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా. ఇప్పుడు చూసినట్లయితే గవర్నమెంట్ ప్రైవేట్ ఉద్యోగులకి ఎంత ట్యాక్స్ పడుతుందండి. అప్పుడు నేను అప్పుడప్పుడు కొన్ని మా ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేస్తూ నేను చూస్తుంటాను. వాళ్ళకి వచ్చేది 2 లక్షలు, చేతికి వచ్చేది 1,50,000, అంటే 50,000 ట్యాక్సే పోతుంది. అసలు ఎంత ట్యాక్స్ అని 30% ఆఫ్ ట్యాక్స్, ఏది కొన్నా ఏది చేసినా కానీ ఆ రేంజ్లో ట్యాక్సులు పెరిగి, ఇదివరకు అంత లేవని ట్యాక్సులు. మేము జాబులు చేస్తున్నప్పుడు కూడా మాకు చెప్పింది అయితే 50-60 లక్షల ప్యాకేజీలు. ఆ తర్వాత మా చేతికి వచ్చేది అయితే ఇంకా మీకు చెప్పనవసరం లేదులేండి, 30% పోయిన తర్వాత ఆ రేంజ్లో ట్యాక్సులు తీసుకునే వాళ్ళంట. ట్యాక్సులు ఆ రేంజ్లో వేస్తున్నారు వాళ్ళు. అంటే కలియుగంలో ముందే ప్రిడిక్ట్ చేయబడ్డారండి. ఇక్కడ ఎవరైతే గవర్నమెంట్ పాలకులు ఉంటారో బీభత్సమైన ట్యాక్సులు వేస్తారంట. కానీ యుధిష్ఠిర మహారాజు ఎలాగ జనాల నుంచి తీసుకున్నారంటే వాళ్ళకు మా చేతిలో నుంచి పోయిందనే సంగతి కూడా తెలియదు. అంటే వాళ్ళకి నొప్పి కూడా తగలదన్నమాట. ఇప్పుడు 100 బస్తాలు పండాయండి, 1 కేజీ బియ్యం అడిగితే 100 క్వింటాలు పండినోడికి 1 క్వింటా ఇవ్వడం అంటే, ఒక కేజీ ఇవ్వడం అంటే 1000 కేజీలు పండినోడికి 1 కేజీ ఈజీగా ఇచ్చేస్తాడండి. అది పెద్ద కష్టమేం కాదు. ఒక రాజు అనేవాడు అలాగ రూలించాలి. అంటే వాళ్ళకి నొప్పి తగలకుండా తీసుకోవాలన్నమాట. కానీ మనం ఇప్పుడు చూసినట్లయితే అంతా విరుద్ధంగా జరుగుతుంది. అందుకే మన శాస్త్రంలో అంటారు ప్రవృత్త విజ్ఞాన విదూత విభ్రమ. అంటే ప్రవృత్త విజ్ఞానంతో నువ్వు పరిపాలించినప్పుడు విదూత విభ్రమ. విదూత అంటే వాష్ అయిపోతాయి. ఏం వాష్ అయిపోతాయి, ఏమి క్లీన్ అయిపోతాయి? విభ్రమ అంటే అన్ని ఇల్యూజన్లు, అన్ని మోహాలన్నీ కూడా. భీష్మ పితామహుడు ఎలాగైతే చెప్పాడో అలా పరిపాలించడం వల్ల ప్రవృత్త విజ్ఞాన, అందుకే విదూత విభ్రమ, అన్ని యొక్క విభ్రమలన్నీ కూడా తొలగిపోతున్నాయి అన్నమాట. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా గ్లోబలైజేషన్ అన్నారండి. గ్లోబలైజేషన్ అంటే మీకు తెలుసా? ప్రపంచీకరణ. ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకత్వం మీద నిలబడి ఒక త్రాటి మీద నిలబడాలి అని ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ అని ప్రపంచ దేశాలన్నీ కూడుకొని ఇప్పుడు అన్ని మీటింగులు పెట్టుకుంటున్నాయి. కానీ ప్రపంచాలన్నీ కూడా ఒక జెండా కిందనే ఉండే విధంగా చేసిన వాళ్ళు మన యుధిష్ఠిర మహారాజు. పరీక్షిత్ మహారాజు వరకు కూడా కొనసాగిందండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రాజు ఏలాడు, ఒక చక్రవర్తి ఏలాడు. ఇప్పుడు అన్నీ అలా కొనసాగుతుంది. ఒకే కింగ్డమ్ ఉండాలి, ఒకే రాజు ఉండాలి, ఒకే ధర్మం ఉండాలి, ఒకే దేవుడు ఉండాలి. ఇప్పుడంతా ఆ ప్రోపగండా జరుగుతుంది, అంతా ఒకటే ఉండాలి అని. కానది పరీక్షిత్ మహారాజు కూడా ఉన్నారు. ఒకే దేవుడు, మనకు ఒకే గ్రంథం, ఒకే చక్రవర్తి, ఒకే రాజకీయ నాయకుడు, ఒకే పాలకుడు, వీళ్ళందరూ కూడా మనకు ఒక్కరే ఉండేవాళ్ళు ఏకగ్రీవంగా. కానీ ఇప్పుడు కూడా అది చేస్తున్నారు, గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అని. ఎలా చేస్తున్నారు ప్రపంచీకరణ అంటే? ఎక్కడో అమెరికాలో ఉండినటువంటి వస్తువులు మన దేశానికి కూడా రావాలంట, ఎక్కడో రష్యాలో పండిన మన దేశానికి కూడా రావాలి, మన దేశంలో వేరే దేశాలు కూడా వెళ్ళాలి. ఆ విధంగా ప్రపంచీకరణ చేస్తున్నారు. ఇనిషియల్ గా చూడడానికి చాలా చాలా బాగానే ఉంది. మరి బార్డర్లు ఎందుకు పెట్టుకున్నారండి? కొంచెం దాటిని ఎందుకు కొట్టుకుంటున్నారండి? మీకు అర్థమవుతుందా? ప్రపంచీకరణ అన్న పేరుతోటి వేరే వారి యొక్క వస్తువులు మన దగ్గర వాడుకున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ ఏ దేశంలోనో ఎక్కడో మారుమూల దేశంలో యుద్ధాలు జరిగితే మనకి ఇక్కడ పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, మనకి ఇక్కడ కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి, మనకు స్కూల్ ఫీజులు పెరిగిపోతున్నాయి, అన్ని పెరిగిపోతున్నాయి. అంటే చూడండి, మనం వాడేటువంటి వస్తువులు మనం వాడకుండా చేసి, మనల్ని పూర్తిగా అలాంటి వారి వాడేటువంటి వస్తువుల మీద ఆధారపడే విధంగా చేసి, అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళు ఇక్కడ రూల్ చేసే విధంగా చేస్తున్నారు. అది ఇప్పుడు ప్రపంచీకరణ అంటే. అదండి రాజ్యాన్ని పరిపాలించడం అంటే. ఇది వరకు ఎలా ఉండేదంటే, ఒక దేశం కాదండి, ఒక రాష్ట్రం కూడా కాదు, ఒక జిల్లా కూడా కాదు, ప్రతి ఊరు తమకు కావలసిన అక్కడే పండించుకునేవారు. ఏదైనా కావాలి అంటే ఇక్కడ ఎద్దుల బండి కట్టుకుంటే ఊరు చివరికి వెళ్ళారు, మొత్తం దొరుకుతాయి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవారు. అది పెద్ద కారణం అయితే బస్సులు అలాంటివి కూడా ఉండేవాళ్ళు కాదు. అది నిజమైన పరిపాలన అంటే. నీకు కావలసినటువంటి వస్తువులు, నీకు సరిపడాంటి వస్తువులు నువ్వు పుట్టి చచ్చేంత వరకు కూడా అక్కడే అవైలబిలిటీ ఉంటే వాడదని కూడా ఇంకొకటి లేడు. ఇప్పుడు ఎక్కడైనా కావాలి అంటే ఉదయం ఫ్లైట్ వేసుకొని రాత్రికి అక్కడికి వెళ్ళాలి, మరి రాత్రి ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి రావాలి, అంత ప్రయాణం చేయాలి. జాబ్కి వెళ్ళాలంటే గంట ప్రయాణం, 2 గంటలు ట్రాఫిక్ ఉంటే 2 గంటలు కూడా పట్టుద్ది. అంటే ఇదంటే మన సివిలైజేషన్ అంటే. నిజమైన సివిలైజేషన్ అంటే ఆ సివిలైజేషన్ ఎక్కడైతే డిపెండెన్సీ, ఆధారపడడం వేరే వాళ్ళ మీద, అది తగ్గిపోతుందో అది నిజమైనటువంటి సివిలైజేషన్. అంటే వాళ్ళు భూమి మీద ఆధారపడతారు, వర్షం మీద ఆధారపడతారు, భగవంతుడి మీద ఆధారపడతారు, బస్ అంతే. ఇంకా వాళ్ళు వేరే వారు వచ్చి నాకు ఎప్పుడు ఇస్తారు, అదే ఆధారపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు భూముల మీద బిల్డింగులు కట్టేశాం, ఫ్యాక్టరీలు కట్టేశాం, చదువుల పేరుతోటి మీరు ఇవే చదవాలి, ఇలాంటి ఫ్యాక్టరీలో జాబులు చేయాలి. ప్రభుపాదులు వారు అంటారు ఆ ఫ్యాక్టరీలని నరక కూపాలు అని. అంటే ఆయన ఉన్న కాలంలో ఫ్యాక్టరీలు అంటే ఏంది?
జనాలు వెళ్ళి ఆ బొగ్గు గనుల్లో పెద్ద పెద్ద మిషనరీస్ పెద్ద పెద్ద పనులు చేయడం. ఇప్పుడు చాలా దారుణాలు జరుగుతున్నాయండి. అంత పనులేం లేవు, నీకు ఏసీ రూమే ఉంటుంది, నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద ముద్ద చెక్కుని పైన బాగానే ఉంటుంది, లోపల ఏ విధంగా పురుగు కొరికేస్తే జస్ట్ ఇలా అనగానే టుపుక్ అలా పగిలిపోద్ది. అంటే ఒక పెద్ద దర్వాజా లాంటిది ఏదైనా ఉన్నా కానీ చూడడానికి బయట బాగానే ఉంటుంది, కానీ లోపల పురుగు అలా మొత్తం కొరికేస్తూ వెళ్ళొద్దు అనమాట. అలా కొరికేసిన తర్వాత ఒకరోజు సడన్ గా కూలిపోద్ది. అరే బయట చూడడానికి బాగానే ఉంది, లోపల ఇంది ఇలా అయిపోయింది. అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఫ్యాక్టరీలు. అవే సాఫ్ట్వేర్ ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు. ఎంతమంది అండి వాళ్ళ మైండ్లు చిందర వందర చేసుకొని ఆ టెన్షన్స్ ని, ఆ ఫ్రస్ట్రేషన్స్ ని ఆ చూపించే బాస్ మీద చూపించలేక ఇంట్లో వచ్చి తల్లిదండ్రుల మీద చూపించడం, కట్టుకున్న భార్య మీద చూపించడం, పిల్లల మీద చూపించడం, తన మీద చూసుకుని సూసైడ్లు చేసుకోవడం, ఇలా జరుగుతుంది బయట. ఇవన్నీ నరక కూపాలండి ఒక రకంగా చెప్పాలంటే. నువ్వు ఉన్న చోట నీకున్నటువంటి కాస్త భూమిలో నీకు పండించి తిని హ్యాపీగా ఉండకుండా, అంటే ఇప్పుడు చూడండి, వాడు అంత కష్టపడిన తర్వాత హ్యాపీగా ఉంటున్నాడా? బయటికి వెళ్ళి ఫుడ్ కొంటే కెమికల్ ఫుడ్. ప్రభుత్వ వారు అదే అంటున్నారు, ఇలాంటి సివిలైజేషన్ అనేది చాలా దారుణమైనటువంటి సివిలైజేషన్. నువ్వు అంత కష్టపడ్డాక నీ మీద ట్యాక్సుల రూపాయలు అంత డబ్బులు లాగేసుకోవడము. కానీ యుధిష్ఠిర మహారాజు కాలం అలా లేదండి. నిజమైనటువంటి ప్రపంచీకరణ అంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా బతికే, వాళ్ళు ఉన్నటువంటి ఒక చిన్న ల్యాండ్, వాళ్ళు ఉన్నటువంటి ఒక చిన్న ఆవుతోటి. ఆ విధంగా సివిలైజేషన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అందరు కూడా చాలా హ్యాపీగా బతుకుతారు. లేదంటే మనం హ్యాపీగా బతకలేమండి. ఇప్పుడు చూసినట్లయితే మనుషులు బతకడానికే కష్టంగా ఉంది, జంతువులు ఎక్కడ బతికిస్తున్నారండి జనాలు. మన శాస్త్రాలు అంటారు, ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద ఎల్డర్ బ్రదర్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్ అని ప్రభుపాల్ వారు రాశారు పర్పట్లో. అంటే ఒక మనిషి అనేవాడు మిగిలిన జీవులన్నిటికీ ఒక పెద్ద అన్నయ్యతో, ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద అన్నయ్యలా కాపాడాలి వాటన్నిటిని. ఒక రాజు అనేవాడు ప్రజ అంటే ప్రజ, ఆ ప్రదేశంలో పుట్టినటువంటి అంటే జనించిన అన్ని కూడా ప్రజలే, ఒక మనుషులే కాదండి. కోళ్ళు, చీమలు, ఆవులు, గేదెలు అన్ని కూడా రాజు కిందనే వస్తాయి. వాటన్నిటిని కాపాడే బాధ్యత రాజుకుంది. అంతేగాని ఒక మనిషిగా నా దగ్గర చాలా శక్తి ఉంది, చాలా బుద్ధి ఉంది, వాటిని కోసుకొని తింటాను అంటే, నీకు భగవంతుడు ఆ బుద్ధి ఇచ్చింది ఆ జీవుల్ని కాపాడమని, వాటిని కూడా నీకు సహకరించమని, ప్రకృతిలో మనుగడ సాగించే విధంగా. అంతేగాని నీ బుద్ధితోటివన్నీ చంపమని కాదు. అలా చేస్తే మన శిక్ష అర్హులమే. ఇప్పుడున్నట్టు సివిలైజేషన్ చూసినట్టు, ఇప్పుడున్న పెద్ద పెద్ద పొలిటీషియన్ చూసినట్లయితే వాళ్ళే స్లాటర్ హౌసెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ సివిలైజేషన్ ఏదైతే ఉందో, కల్చర్ ఏదైతే ఉందో, మనం క్లియర్ గా చూసి చెప్పొచ్చండి. నాస్టీ సినిమా థియేటర్లు, ప్రాస్టిట్యూట్ హౌజులు, స్లాటర్ హౌసెస్ అంటే మాంసాలు ఓపెన్ చేసే షాపులు, బార్ షాపులు, లిక్కర్ షాపులు, ఇంకా నాస్టీ ప్లేసెస్, అలాంటివన్నీ ఇదివరకు ఇప్పుడు క్రియేట్ అయ్యాయంటే ఇదా మన సివిలైజేషన్ అంటే. దీని మళ్ళీ మనం టెక్నికల్ అడ్వాన్స్డ్ పీపుల్ అంటాం, బాగా టెక్నాలజీ పెరిగిందని. ఏ టెక్నాలజీ అండి? ఇంద్రియ తృప్తిని పెంచుకునే టెక్నాలజీ అది. అంటే ప్రకృతి తను ఇచ్చేటువంటి భోగం కంటే కూడా ఇంకా ఎక్కువ కావాలి అనేటువంటి ఒక భావంతో ప్రకృతిలోకి ఎంటర్ ఏదైనా నాశనం చేసేటువంటి కార్యక్రమాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ప్రకృతి విధించే శిక్షకి అర్హులే. కాబట్టి మన ఈశోపనిషత్ గ్రంథం ఒకటి ఉంటుందండి, ఈశావాస్యం ఇదం సర్వం తేన త్యక్తేన భుంజీతం. అంటే ఈశావాస్యం ఇదం సర్వం, ఉన్నదన్నీ కూడా తేన త్యక్తేన భుంజీతం మాగృత కష్టశీస్వనం. అంటే నీకు అలకేట్ ఎంతైతే చేసిందో, నీ కర్మలు ఎంతైతే రాసిపెట్టు అంతవరకే తీసుకో, నీకు ఎంతవరకు వచ్చిందో అంతవరకే తీసుకో. వేరే వాళ్ళ గురించి నువ్వు ఆశపడొద్దు, ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్కి వెళ్ళొద్దు. అది వచ్చినా నీ డెస్టినీ, లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా వెళ్ళిపోద్ది తిరిగి ఏదో రకంగా, నీ టైం వేస్ట్ అనవసరంగా. దానిని భక్తి మీద పెట్టు అనే విధంగా ఒక కల్చర్ని క్రియేట్ చేశారు. ఎవరు కూడా తమ దేహ పోషణకి, వాటికి ఆత్మపోషణకి ఎంతైతే కావాలో అంతే సరే, ఎటువంటి టెన్షన్ లేకుండా అది ఈజీగా దొరుకుతుంది ఒక యుధిష్ఠిర మహారాజు పరిపాలనలో. మిగిలిన సమయంలో భక్తికి ఎంగేజ్ చేసుకుంటారు. అంటే భక్తిని సెంటర్లో ఉంచి వాళ్ళు కావాల్సిన కార్యక్రమాలని హ్యాపీగా చేసుకుంటారు. అలాంటిది మంచి సివిలైజేషన్. అలాంటి సివిలైజేషన్ని ఇప్పుడు మళ్ళీ మనకు రాజకీయ నాయకులు మనతో కూడా మనం ప్రతిరోజు కూడా మనం చేసిన కార్యక్రమంలో మనం మలుచుకుంటూ, మన రాజకీయ నాయకులు కూడా సొసైటీ ఒక స్టేట్ మొత్తాన్ని కూడా అలా మరల్చినప్పుడు ఒక నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రగతి, నిజమైనటువంటి శాంతి అనేది ఏర్పడుతుంది సొసైటీలో. సో ఇవన్నీ కూడా మనకు ఆచార్యులు అందరూ చెప్తారు. సో ఆటోక్రసీ ఉన్నప్పుడు, అంటే ఒకే రాజు మొత్తం దేశాన్ని వెళ్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్ గా పాలించారు. ఇప్పుడు డెమోక్రసీ అనే పేరుతోటి, డెమోక్రసీ అంటే ఏంటండి? ఒక 100 మంది తప్పు చేస్తారు, ఆ 100 మంది తప్పు చేసే వాళ్ళు ఒక లీడర్ని ఎంచుకుంటాడు. అంటే 99 మంది తప్పు చేసే వాళ్ళకి ఇంకొక తప్పు చేసేవాడు ఏం లీడ్ చేస్తాడండి? అంటే వన్ బ్లైండ్ మ్యాన్ లీడ్స్ అనదర్ బ్లైండ్ మ్యాన్. ఏం జరుగుతుంది? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని లీడ్ చేస్తే ఇద్దరు వెళ్ళి గుంతలు పడిపోతారు. అలా ఉండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి లీడర్ అనేవాడు ఎలా ఉండాలంటే
తన చేతికి బురద ఉండకూడదండి. ఇప్పుడు నువ్వు ఎవరికైనా అన్నం పెట్టి ఎవరికైనా సాయం చేయాలంటే ఫస్ట్ నీ చేతికి బురద ఉంటే నువ్వు ఎలా అన్నం పెడతావండి? ఫస్ట్ మన చేతి క్లీన్ గా ఉండాలి. ఆ క్లీన్ గా ఉన్నటువంటి వాళ్ళే వేరే వాళ్ళకి సహాయం చేయగలుగుతారు. డెమోక్రసీ అంటే అందరూ అన్క్లీనే, ఆ అన్క్లీన్ ఉన్న వాళ్ళలో ఇంకొకరు లీడర్ గా ఉంటారు. అలాంటిది ఏది నిజమైనటువంటి సంతోషకరమైనటువంటి ప్రజల్ని సంతోషకరం పెట్టలేరండి. అందుకే మనకు శాస్త్రాలు ఏమంటారంటే ఒక బ్రాహ్మణుడు అనేవారు కావాలి, నీటిగా ఉన్నటువంటి వారు. అలాంటి వాళ్ళ సజెషన్స్ తోటి ఒక క్షత్రియుడు రాజ్యాన్ని ఏలాలని చెప్పింది. ఇది వరకు మనకు ఊర్లలోకి కానీ వెళ్తే వాషర్ అంటే మా చిన్నప్పుడు కూడా ఉండేవాళ్ళు, వాషర్ మ్యాన్స్, పాట్ మేకర్స్, అంటే మనకు కుండలు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు చూసినట్లయితే అలాంటి వాళ్ళు ఏమవుతున్నారు తెలుసా? ఒక నీటిగా ఒక మట్టితోటి ఒక ఇంట్లో కావలసిన పాత్రలను తయారు చేసేటువంటి కుండలు చేసేటువంటి ఆయన ఏదో ఒక సిటీలో వెళ్ళి ఒక లిఫ్ట్కి వాచ్మ్యాన్ కింద, ఏంటికి వాచ్మ్యాన్ కింద పనిచేస్తున్నాడు. ఏం జరుగుతుందండి దీని ద్వారా? నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ కూడా ఆ కళను మర్చిపోతారు, ఆ వృత్తిని మర్చిపోతారు. మనం స్టీల్ గిన్నెల మీద వాటి మీద ఆధారపడాలి, అల్యూమినియం ఫాయిల్స్ మీద. మీరు చూడండి, మనకు శాస్త్రాలు చెప్తారు ఒక మంచి ఫుడ్ ఒక కుండలో వండితే 100% పోషకాలు అందుతాయంట. ఆ తర్వాత రాగి పాత్రలో వండితే, ఆ తర్వాత రాగి పాత్రలు కానీ బంగారు 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 ప్లేట్లు కానీ వండితే మనకు మంచిది వస్తాయి. ఆ తర్వాత ఉన్నది స్టీల్ గిన్నెలు, ఆ తర్వాత ఉన్నది ఇంకా మిగిలిన అల్యూమినియం ఫాయిల్స్ ఇంకేవేవో అలాంటి వాటిలో వండితే. మళ్ళీ వంటకం కూడా ఆవు పేడతో తయారు చేసిన పిడకలు ఉంటాయి. ఆ పిడకలతో వచ్చినటువంటి మంటతో వండితే 100% గుణాలు వస్తే ఆరోగ్యం 100% బాగుంటుంది. ఒకవేళ అది లేకపోతే ఎల్పిజి గ్యాస్, మనకున్నటువంటి ఏవైతే గ్యాస్లు ఉన్నాయో ఆ గ్యాస్తో వండినప్పుడు, అంటే గోబర్ గ్యాస్, ఎల్పిజి గ్యాస్ కాదండి, గోబర్ గ్యాస్ తోటి, గోబర్ గ్యాస్ ఎల్పిజి గ్యాస్ కానీ ఇంకా అది కూడా సో దానికన్నా ముందు మనకు వుడ్ చెక్కలు కర్రలు పెట్టి మంటలు వెలిగించేస్తారు. అది మూడవది మనకు ఎల్పిజి గ్యాస్. నాలుగవది ఎలక్ట్రిక్ కుక్. అంటే మనకు వంటకాల్లో కూడా వేరు వేరు విధానాలు మన శాస్త్రాలు చెప్తారు. అది ఎలక్ట్రిక్ తో చేసినటువంటి అనేది చాలా హీనమైనటువంటి ఫుడ్ అది. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు చాలా చోట్ల తప్ప వేరే మార్గం లేదులేండి, కానీ జనరల్గా చెప్తున్నాం మన శాస్త్రంలో ఉన్నది. ఇలాంటి కల్చర్ మొత్తం మనం నాశనం చేసుకుంటున్నాం అండి. సో మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి అంటే చాలా కష్టము. సో దీన్ని స్లోగా రివైవ్ చేస్తుండొచ్చు. ఇది చేయడానికి మన టైం కూడా అయిపోద్ది. కాబట్టి ప్రభుపాలు వారు ఏమన్నారంటే అది ఎంతవరకు రివైవ్ అయితే అంతవరకు రివైవ్ అవుతుంది. ఇమ్మీడియట్ గా భక్తిని తీసుకోండి, ఎక్కడున్నా హరినామం చేయండి, ఏ సిచ్యువేషన్ లో హరినామం చేయండి. ఎంతవరకు ఈ ప్రపంచం మారితే అంతవరకు మారుద్ది. ఇమ్మీడియట్ గా వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయి గోలోకధామకి వెళ్ళిపోదాం. ఇంకా మనతో పాటు ఎవరు వచ్చినా వాళ్ళందరూ కూడా తీసుకెళ్దాం. ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండొద్దు అని మనకు ప్రభుపాలు వారు పదే చెప్తుంటారు. సో ఈ విధంగా అక్కడ యుధిష్ఠిర మహారాజు అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా సంతోషంగా పెట్టారండి, చాలా మంచిగా పరిపాలిస్తూ. సో మనం ముందుకెళ్తే ఇకపోతే ఆ తర్వాత కృష్ణుడు అలా ఎస్టాబ్లిష్ చేశాక తను ఏం చేస్తాడంటే కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే కొంతకాలం అక్కడే ఉంటాడండి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఉత్తర అంటే మనకు తన సొంత చెల్లెలు సుభద్ర తన భర్తను పోగొట్టుకుని ఉంటుంది. అభిమన్యుడు కురుక్షేత్రంలో చనిపోతాడు. ఆవిని ఓదార్చడానికైనా, ఉత్తరకి గర్భంలో పరీక్షిత్ మహారాజు ఉంటారు, వాళ్ళందరిని ఓదార్చడానికైనా కానీ, ఆ తర్వాత కుంతి మహారాణి ప్రేయర్స్ అవిటిని చేసింది, వాళ్ళందరూ అడిగారు వాళ్ళని ఓదార్చడానికైనా కానీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కౌరవులందరూ వాళ్ళందరూ చనిపోయారని చెప్పి చాలా బాధతో ఉంటారు. ఎంత లేదన్నా కానీ వాళ్ళందరూ బంధువులే కదా. సో వాళ్ళందరినీ కొంచెం హ్యాపీగా ఉంచడం కోసం కృష్ణ భగవానుడు ఆ హస్తినాపురంలో కొంతకాలం ఉంటాడు. ఆ తర్వాత తిరిగి ద్వారకాకి తిరిగి ప్రయాణం చేస్తాడండి. సో కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ద్వారకా ప్రయాణం ఇలా నేను చేస్తాను అనుకుంటాడో అక్కడ ఉండే వాళ్ళందరికీ గుబులు పట్టుకుంటుందండి. ఎంత అంటే ఇప్పుడు ఎవరన్నా ఒకరు మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి అంటే మన ఇంట్లో కాదు వేరే ఎవరి ఇంట్లోనో మనకు బాగా ఇష్టమే, కానీ వేరే వాళ్ళ ఇంటి బంధువులైన ఆయన మన ఊరికి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతుంటుంటే సరే మంచి వ్యక్తి అనుకుంటాం, కానీ ఆయన వెళ్ళిపోతే మనకు అంతేమీ బాధ ఏమి అనిపించదు. కానీ ఇక్కడ చూసినట్లయితే కృష్ణ భగవానుడు కౌరవులు పాండవులతోనే కొంచెం మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆ హస్తినాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క స్త్రీలు, ప్రతి ఒక్క పురుషులు మా సొంత ఇంటి వ్యక్తి వెళ్ళిపోతున్నట్టుగా బాధపడ్డారండి. వాళ్ళందరూ కూడా మా సొంత ఇంటి వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అంత అన్యోన్యమైన సంబంధం ఉంది కృష్ణ భగవానుడితో వాళ్ళందరికీ. కృష్ణ భగవానుడు అలా వెళ్ళిపోయేటప్పుడు యుధిష్ఠిర మహారాజుకి ఇలా ప్రణామం చేసి వెళ్తాడండి. ద్వారకా ప్రయాణం పెట్టేటప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు ఆయన భగవానుడు ఎందుకు ప్రణామం చేశాడని. ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు పెద్దవాడు, తనకన్నా వయసుకు పెద్దవాడు. దానికి తోడు తను ఇప్పుడు రాజ్యాధికారి అంటే చక్రవర్తి.
మనం అందరం కూడా అలాంటి ఒక రాజ్యాధికారులు అలాంటి పెద్దవాళ్ళని గౌరవించాలి మనకు చూపించడానికి కృష్ణ భగవానుడు ఇలా చేశాడు. కృష్ణ భగవానుడు ఇంతకు ముందు కూడా ఒకరికి ప్రణామం చేశారు. ఎవరికంటే భీష్మ పితామహుడి దగ్గరికి. అంటే పాండవులని, యుధిష్ఠిర మహారాజుని, అర్జున్ వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లిపోయిన తర్వాత భీష్మ పితామహుని చూసిన తర్వాత అందరూ భీష్మ పితామహుడు ప్రణామం చేస్తారు, నమస్కరిస్తారు కిందికి వంగి. వాళ్ళలో కృష్ణ భగవానుడు కూడా ఒకరు ఉంటారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, కృష్ణ భగవానుడు తన భక్తులకి ఒక సేవకుడుగా ఎంత ఎంత సేవాభావంతో ఉంటాడు కృష్ణ భగవానుడు, స్వయం భగవానుడు అయినప్పటికీ కూడా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక శ్లోకం రాస్తారండి ఏ విధంగా వాళ్ళు ఎఫ్లిక్ట్ అయ్యారు అంటే, ఆ పాండవులు కానీ ఇతర హస్తినాపురం ఇతర వాసులు కానీ వారు ఏ విధంగా ఎఫ్లిక్ట్ అయ్యారు ఒక శ్లోకంలో చెప్తారు. ఆ శ్లోకం చదువుతాను. సత్సంగాన్ముక్త దుస్సంగో హాతుం నా ఉత్సాహతే బుధాం కీర్త్యమానం యశో యస్య సకృదా కర్ణ్యరోచనం. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైనా ఒక్కసారి హరికథ విన్నాక తన లోపల ఉన్నటువంటి మలినాలన్నీ పోవడానికి స్లోగా అతనికి ఇంటెలిజెంట్ బుద్ధిమంతుల వ్యక్తులు ఎవరైనా గమనిస్తారు. తన జీవితాలు కొంచెం మెరుగుపడ్డం, తనకు మంచి ఆలోచనలు రావడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. మరి ఒక్కసారి అది ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం చెందాక ఇంకెవరైనా కానీ మళ్ళీ అలాంటి హరికథను వినకుండా ఉంటారా? అదే విధంగా వీళ్ళు కూడా ఒక్కసారి కృష్ణుడి యొక్క ఆ స్నేహభావాన్ని, ఆ మృదు స్వభావాన్ని, ఆ రక్షణని, ఆ కృష్ణుడు ఇచ్చేటువంటి ఆ కాన్ఫిడెన్స్, వీటన్నిటిని వాళ్ళందరూ హస్తినాపురులందరూ చూశాక అలాంటి కృష్ణుని వాళ్ళు ఎలా పోగొట్టుకుంటారండి? వాళ్ళు పోగొట్టుకోలేరు. కృష్ణ భగవానుడు మాతోనే ఉండాలి అంటున్నారు. ఇంకా పాండవులు ఏమంటున్నారు చూడండి. తస్మిన్యాస్తా దియా పార్త సహరాన్ విరహం కతుం దర్శన స్పర్శ సంలాపై శయనాసన భోజనై. మా చేతనం ఏదుందో ఎప్పుడు కృష్ణుడి చుట్టూ తిరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ప్రతిరోజు యుద్ధం చేశాక ఆ డేరాలు ఏవైతే, ఆ గుడారాలు ఉంటే వాటిలో పడుకుంటున్నప్పుడు కృష్ణుడు ఉన్న ప్రతి రోమం కూడా కృష్ణ 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 హే కృష్ణ 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 హే అని కృష్ణ నామాన్ని పలుకుతుండేవండి. అది చూసినటువంటి కృష్ణ భగవానుడు, నా భక్తుడు నా గురించి ఇంత తలుసుకుంటున్నాడా అని చెప్పి ఆ అర్జునుడు అలా పడుకొని నిద్రిస్తున్నప్పుడు ఆ కాళ్ళు చేతులు బాగా అలిసిపోయి ఉంటేనే ఆ కాళ్ళు చాలా మసాజ్ చేస్తూ ఉండేవాడు అండి. చాలా చాలా ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోతుంది, దాన్ని ఎలా మేము సహిస్తాం? దర్శన, ఎప్పుడు నేను చూస్తున్నావు. స్పర్శ, నువ్వు ఎప్పుడు నేను ఆలింగనం చేసుకుంటూ నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నావు. సంలాప, నీతో చాలా చాలా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. నువ్వు అది అంటావు, నీదంటే ఇలాగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాం. శయనాసన, శయన, నీతో కలిసి నిద్రించాం, నీతో కలిసి పడుకున్నాం. ఆసన, ఒకే సీట్లో కూర్చున్నాం. భోజనే, కలిసి తిన్నాం. ఇవన్నీ చేసినటువంటి కృష్ణ భగవానుడు ఇప్పుడు సడన్గా మాకు రాజ్యాధికారాన్ని చేసి వెళ్ళిపోతుంటే మేము ఎలా ఉంటాం అని పాండవులు తమ యొక్క వేదనని చెప్పుకుంటున్నారండి ఇక్కడ. చూడండి, మనమైనా కానీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాసేపు ఎవరైనా మంచి వ్యక్తి మనం మాట్లాడిన తర్వాత ఎవరైనా వెళ్ళిపోతే మనకు ఒక రకమైన తెలియని బాధ వచ్చుద్ది. మరి అలాంటిది వాళ్ళకి ఎంత బాధ వచ్చుద్దండి. సో ఇంకా ఈ విధంగా కృష్ణ భగవానుడు చేసినటువంటి ప్రతి యాక్టివిటీని అక్కడ ఉన్నటువంటి ప్రతి వారు కూడా పదే పదే స్మరించుకుంటున్నారు. ఇక్కడ మనకు కథోపనిషత్తులు చెప్తారు. ఏం చెప్తారంటే, ఏ విధంగా అయితే కృష్ణుడు చేసినటువంటి లీలని మనం ఎవరైతే అలా స్మరించుకుంటుంటాం ప్రతిసారి, మనకు తెలియకుండానే మన యొక్క రిలేషన్ కృష్ణుడితో ఏదైతే ఉందో అది రివైవ్ అవుతుంటదంట స్లోగా. అంటే మనం ఇప్పుడు ఎవరితో రిలేట్ అయ్యి ఉన్నాం? ఈ భౌతికమైన పదార్థంతో. ఈ భౌతిక పదార్థంతో మనకు కొన్ని బంధాలు వచ్చాయి. మనం అనుకుంటున్నాం కదా, మనకు భర్త అంటే బాగా ఇష్టం, భార్య అంటే బాగా ఇష్టం, మన పిల్లలంటే బాగా ఇష్టం. అంటే ఆ ఎమోషన్, ఆ రిలేషన్ బంధం అయితే ఏదైతే ఉందో ఆ సేమ్ బంధం భగవంతుడితో కూడా ఉంటుంది. ఏదో ఒక సంబంధం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది దాస్య రూపంలోనైనా, సాక్య రూపంలో ఫ్రెండ్గానైనా కానీ, భగవంతుడికి సేవకుడైనా కానీ, భగవంతుడికి ఫ్రెండ్గానైనా, భగవంతుడికి తల్లిదండ్రులుగా అయినా కానీ, లేదా భగవంతుడికి భార్యలుగైనా కానీ ఏదో ఒక రిలేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ రిలేషను మనకి ఎప్పుడు రివైవ్ అవుద్దంటే, భగవంతుడి గురించిన నామాన్ని ప్రతిసారి మనం జపించినప్పుడు మన యొక్క భౌతికమైనటువంటి ఆ వాసనలు అనేవి కొట్టుకోబోతాయి. ఫస్ట్ ఆ అనర్థాలు అనేవి పోతాయి.
ఆ అనర్థాలు పోయిన తర్వాత నామలో నిష్ట ఏర్పడుద్ది మనకు. ఆ నిష్ట, రుచి, ఆసక్తి, భావ ఇలా ప్రేమ వచ్చినప్పుడు ఆ స్టేజ్ లో మనకు భగవంతుడితో రిలేషన్ అంటే అర్థమవుతుంది. కానీ ఇక్కడ పాండవులు చూసినట్లయితే వాళ్ళు ఆల్రెడీ భగవంతుడితో ఎస్టాబ్లిష్ అయిన రిలేషన్షిప్ లో. అర్జునుడు ఒక మంచి ఒక స్నేహితుడిగా ఉన్నాడు భగవంతుడికి ఎప్పుడు కూడా ఆ స్నేహమైన రిలేషన్స్ లో. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా భాగవతాన్ని సబ్మిసివ్ గా ప్రతిరోజు ఒక శుద్ధ భక్తుల నుంచి వింటున్నప్పుడు, లేదా శుద్ధ భక్తుల పరంపరలో వచ్చినటువంటి ఎవరి నుంచైనా మనం వింటున్నప్పుడు, ఎగ్జాక్ట్ ఆ నాలెడ్జ్ మనకు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే భగవంతుడి మీద స్లోగా మనకు ఇష్టం అనేది పెరుగుతుందండి. సో మనం ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు ఎంతో గౌరవ మర్యాదలతోటి కృష్ణుడు సాగనంపుతారండి ఇక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ప్రభుపాద వారు రాస్తారు. మీరు ఇక్కడ ఈ స్క్రీన్ కనిపిస్తుంది అందరికి. ఇక్కడ పైనుంచి ఆడవాళ్ళు, హస్తినాపుర ఆడవాళ్ళు పైనుంచి పూలు చల్లుతున్నారు ఇక్కడ పైకెక్కి. అంటే ప్రభుపాద వారు రాస్తారు, జనరల్ గా కృష్ణుడికి ఎవరైతే క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళే కృష్ణుడి దగ్గరికి వచ్చారు. మిగిలినటువంటి ఆడవాళ్ళు అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఎలా ఉంటుందంటే, జనరల్ గా వేరే వాళ్ళకి పురుషుడి దగ్గరికి రారు. వాళ్ళు దూరంగా ఉండి వాళ్ళు కృష్ణ భగవానుడికి పైకెక్కి కృష్ణుడిని చూసి వాళ్ళందరూ కృష్ణుడికి నమస్కరించారు పూలేస్తూ. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రభువులు వారు రాస్తారు, ఆడవాళ్ళు పరపురుషుని చూసుకోకూడదు, అందుకే వాళ్ళు కప్పేసుకోవాలని చెప్పి మనకేదో ముహమ్మదన్స్ అంటే వాళ్ళకి ముస్లిం యొక్క కేటగిరీ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు తెలిసిందని. వాళ్ళు వచ్చిన తర్వాత తెలియడం కాదండి, మనకు ఆల్రెడీ మనకు ఆచారాలు ఉన్నాయి. ఆడవాళ్ళు ఇలాగా పైన ఒక చెంగులాగా వేసుకొని వాళ్ళ మొహాన్ని కూడా కవర్ చేసుకొని రావడం, ఇవన్నీ ఉన్నాయి మన శాస్త్రాలలో. సో ప్రభుపాదుల వారు అంటారు, షైనెస్ ఈస్ ద గిఫ్ట్ టు ద ఉమెన్. అంటే సిగ్గుపడడం అనేది ఒక స్త్రీకి ఇచ్చినటువంటి బహుమానం అంటే భగవంతుడు. ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ అంటారు, ఎ స్వీపర్ ఇన్ ద స్ట్రీట్ ఈజ్ మోర్ బెటర్ దెన్ ద హాఫ్ నేక్డ్ ఉమెన్ ఇన్ ద రాయల్ ప్యాలెసెస్. అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడన్నా బయట ఒక వీధి ఊడుస్తున్నటువంటి ఒక స్త్రీ ఎవరైనా ఏదైనా చిన్న జాకెట్ కొంచెం ఒకటి చినిగినప్పుడు, లేదా ఒక డ్రెస్ కొంచెం అటినప్పుడు దాన్ని ఆవిడ కొంచెం కవర్ చేసుకుంటూ, అంటే చాలా గౌరవప్రదంగా, చాలా సిగ్గుతోటి, చాలా షైనెస్ తోటి అలా ఉన్నప్పుడు, ఆ బయట నుంచి ఎవరైనా వెళ్తే చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆవిడికి నమస్కరించే బుద్ధి అవుద్ది, ఆవిడికి చాలా నమస్కరిస్తారు. కానీ ఒక రాయల్ ప్యాలెస్ నుంచి ఒక హాఫ్ నేకుడుగా సగం సగం బట్టలు వేసుకుని వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు బయటికి మనం లేదు పెద్దవాళ్ళే, గొప్పవాళ్ళే, ధనికులు అని చెప్పి రెస్పెక్ట్ ఉన్నప్పటికీ లోపల ఎలాంటి రెస్పెక్ట్ ఉండదండి. వీళ్ళేంటి డ్రెస్సులు వేసుకున్నారు అన్నట్టుగా. అర్థమైందండి? కాబట్టి ఆ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్ గా వేరే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఆ షైనెస్ అనేది ఉమెన్కి ఒక వరం లాంటిది. కానీ ప్రభుపాదుల వారు అంటారు, ఇప్పుడున్నటువంటి సివిలైజేషన్ ఎలా తయారైందంటే, ఉమెన్ కి స్వాతంత్రం ఇవ్వాలి, ఇండిపెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఆ షైనెస్ ని రిమూవ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక ఉమెన్ కి ఆ వాల్వ్ వెళ్ళిపోతుందో, ఆ సిగ్గు భయం బిడియం ఏమి పోతాయో, వాళ్ళు సొసైటీలో ఒక హ్యావోక్ క్రియేట్ చేస్తారండి. హ్యావోక్ అంటే పాతివర్త్యం ఉండదు ఇంకా వాళ్ళకి. అది ఫ్రీడమే, అంత ఫ్రీడమ్ అంటే ఎవరితోనైనా ఉండొచ్చు. అప్పుడు ఏం జరుగుద్దండి, వర్ణ సంకరాలు వస్తారు. నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఎలా పడితే అలా పిల్లలు పుడతారు. ఆ తర్వాత ఏం జరుగుద్ది, వాళ్ళు సొసైటీని ఎంతో ఇంకా పొల్యూట్ చేస్తారు. ధర్మాలు అంటూ ఏమి ఉండవు, ఎలా పడితే అలా సొసైటీ వెళ్ళిపోద్ది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయ్యి ఉన్నాయండి. సో ప్రభుపాదుల వారు అంటారు, ఇక్కడ మన భార్యను కూడా మన మనసుతో పోల్చుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక మనసు అనేది ఒక భార్యలాగానే యాక్ట్ అవుతుందండి. ఆడవాళ్ళకైతే భర్త లాగా, అంటే ఆపోజిట్ జెండర్ లాగా మన మైండ్ అనేది. మన మైండ్ కూడా మనం కొంచెం లూజ్ చేసామంటే, మన మైండ్ అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అత్తిను ఇత్తిను అన్ని చెప్పుద్ది. మనం అన్ని చేశాక మన దేహానికి మనసుకు నష్టం చేసుకున్న తర్వాత అప్పుడు మనసు అంటది, నేను ఊరికి చెప్పాను నువ్వు అలా చేశావు అంటే. చూడండి, మనకు ఫాల్స్ ప్రామిస్ చేసిద్ది. మనం బాగా నష్టపోయిన తర్వాత మైండ్ సైలెంట్ గా ఉంటది. మనం అప్పుడు తెలుసుకుంటాం ఇక్కడి నుంచి చేయను అని. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, కొంతకాలం తర్వాత మళ్ళీ మైండ్ ఇన్పుట్ ఇచ్చుద్ది, అలా చెయ్యి ఇలా చెయ్యని. కాబట్టి ఆ మైండ్ ని సంరక్షించాలంటే ఒక బుద్ధి అనేటువంటి ఒక వాచ్మెన్ ని పెట్టాలి మనం ప్రతిసారి. ఆ బుద్ధి అనేది ఏంటంటే శాస్త్రాన్ని చదవడం, శాస్త్రాలను వినడం. అది ఆ తర్వాత మన మైండ్ కు ఫీడింగ్ ఇవ్వడం అంటే హరినామాన్ని జపించడం. మన మనసుని కొంచెం నిలకడగా ఉంచడానికి, దానికి మంచి ఆలోచనలు ఇవ్వడానికి, చెడు ఆలోచనలు చేయాలి, హరినామ సంకీర్తనలు చేయాలి. ఆ తర్వాత ఆ మనసుని పరిరక్షించడానికి బుద్ధి అనేది కావాలి. ఆ బుద్ధిని మనము స్ట్రాంగ్ చేయడానికి శాస్త్రాలు చదవాలి, భాగవతం, భగవద్గీత చదవడం కానీ వినడం కానీ చేయాలి ప్రతిరోజు. అప్పుడు మాత్రమే ప్రాపర్ ఆర్డర్లో ఉంటాం. లేదంటే ప్రతి చిన్నదానికి మనం వ్యాకులత చెంది ఈజీగా మనల్ని మనం నాశనం చేసుకుంటామండి. సో ప్రభువుల వారు కాషన్ చేస్తున్నారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళందరూ భగవంతుడిని చాలా హ్యాపీగా సాగనంపడానికి ముందుకొచ్చారు. మిగిలినటువంటి స్త్రీలు కొంతమంది పైనుంచి పూల వర్షాన్ని కురిపిస్తూ భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఇక్కడ సంగీత వాయిద్యాలు అన్ని కూడా నేను చదువుతాను ఇక్కడ. మృదంగ శంఖ భేర్యశ్చ వీణ ప్రణవ గోముఖ దుందురి ఆనక గంతాద్య నేదుర్ దుందుభ్యస్త తథా. అంటే చూడండి ఎన్ని రకాలైనటువంటి వాయిద్యాలు ఉన్నాయి ఇక్కడ. మృదంగము, ఢోల, నగ్ర, దుందూరి, దుందుబి, ఫ్లూట్లు, ఇంకా వీణ, గోముఖ, భేరి. నాకు వీటిలో కొన్ని తెలుసు. గోముఖ అంటే ఇలా ఉంటాయి, భేరి అంటే ఇలా పెద్ద పెద్ద డ్రమ్ములు ఇలా వాయిస్తారనమాట. ఇవన్నీ కూడా వాయిద్యాలు. పెద్ద బ్యాండ్ మేళంతో కృష్ణుడు సాగనంపుతున్నారు. ఇంకా మీరు ఈ ఫోటోలు చూసినట్లయితే ఇక్కడ ఉద్ధవ, సాత్యకి వీళ్ళిద్దరు కూడా గాలి విసురుతూ ఉంటారు కృష్ణుడికి. ఇక వెనక నుంచి గొడుగు పట్టుకుంటున్నారు. ఆయన ఎవరో కదా, అర్జునుడే. ఇక్కడ ఒక శ్లోకం ఉంటుందండి, వెరీ నైస్ శ్లోకం. సీతాతపత్రం జగ్రాహ ముక్తదామా విభూషితం రత్నదండం గుడాకేశ ప్రియ ప్రియతమస్యః. అంటే దాని అర్థం సితాతపత్రం జగ్రాహ అంటే ఆ గొడుగుని ఇలా పట్టుకుంటున్నారండి. ఆ గొడుగు ఇచ్చే డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ రాశారు. ఏంటి? రత్నదండం గుడాకేశ. రత్నదండం అంటే గొడుగు అక్కడ ఉన్నటువంటి గొడుగు అన్ని కూడా రత్నాలతో అమర్చబడిందంట. గొడుగు నీటిగా. గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వాడు అర్జునుడు. నిద్రలో జయించాడంటే ఒకసారి అర్జునుడు విద్య నేర్చుకుంటున్నప్పుడు పగటిపూట అంటే బాగా ప్రాక్టీస్ చేసేవాడు విలు విద్యని. ఒకసారి రాత్రిపూట తాను తింటున్నప్పుడు దీపం ఆరిపోద్ది. అప్పుడు దీపాలు ఉండి దీపాలతో తినేవాళ్ళు. ఆ దీపాల వెలుతురులో అయితే ఒకసారి తింటున్నప్పుడు దీపం ఆరిపోద్ది. అయినా కానీ తింటూ ఉంటాడు. అప్పుడు అర్జునుడికి ఒక ఐడియా వచ్చింది. అదే దీపం ఆరిపోయినప్పటికి కూడా నా చెయ్యి నా నోట్లోకి వెళ్తుంది అంటే ఫంక్షన్ అయితే జరుగుతుంది. మరి చీకట్లో నేను ఎందుకు పడుకోవాలి? ఏ పని ఇప్పుడు చేయలేమన్నట్టుగా ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. ఆ రోజు నుంచి ఆయన పగటిపూట ప్రాక్టీస్ చేస్తాడు, రాత్రిపూట కూడా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేస్తాడు. అందుకే ఆయన గుడాకేశ అంటారు, నిద్రను జయించినటువంటి వాడు అని. అలాంటి గుడాకేశుడు అర్జునుడు ఇప్పుడు భగవంతుడి గొడుగు పడుతున్నాడు అని ఇక్కడ చెప్తారన్నమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే భగవంతుడికి మనం ఫ్యాన్ ఇలా పట్టినా గానీ, గొడుగు పట్టినా గానీ, లేదా పూలు అర్పించినా గానీ ప్రతిదీ కూడా అది ట్రాన్సెండెంటల్ అండి. ట్రాన్సెండెంటల్ అంటే ప్రతిదీ ఆధ్యాత్మికం. అంటే ఇది భౌతికమైనటువంటి గుణాలకు అతీతంగా ఉంటుంది. మీకు ఇది ట్రాన్సెండెంటల్ అని ఎలా చెప్పాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారండి. ఆ మాటలు కూడా ట్రాన్సెండెంటలే. అంటే భగవంతుడు వెళ్ళిపోతున్నాడు అని భగవంతుడి గురించి ఏదో విధంగా మాట్లాడుకున్న ఆ మాటలు కూడా ఆధ్యాత్మికమే. ఎందుకంటే అది కృష్ణుడితో లింక్ అయ్యి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ వీళ్ళు మామూలుగా ఫ్యాన్ విసురుతున్నారు, ఒకరు గొడుగు పట్టుకుంటున్నారు, అది నార్మల్ పనులే. కానీ అది కృష్ణ భగవానుడు చేస్తున్నారు కాబట్టి అది ఆధ్యాత్మికం. మీకు ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికం అంటే ఈ ప్రపంచంలో బ్లాక్ అండ్ వైట్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ ట్రాన్సెండెంటల్ అంటే బ్లాక్ వైట్ కి డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా అదేంటంటే బ్లాక్ వైట్ కి ఏ డిఫరెన్స్ లేకపోవడం ఏంటంటే అదే ట్రాన్సెండెంటల్. అది మనం అర్థం చేసుకోవాలంటే మనం ఆ భావానికి వెళ్ళాలి. అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలి అంటే బ్లాక్ అయినా వైట్ అయినా అది భగవంతుడికి సేవ చేస్తున్నప్పుడు అది భగవంతుడి సేవగా మారిపోద్ది. ఒక సపోజ్ బ్లాక్ పర్సన్ భగవంతుడికి సేవ చేస్తున్నాడు, అది సేవే. వైట్ పర్సన్ భగవంతుడికి సేవ చేస్తున్నాడు, అది సేవే. అది సేవ ఇంపార్టెంట్ కానీ వాళ్ళు ఏ కలర్ ఇంపార్టెంట్ కదా. ఆ విధంగా అబ్సల్యూట్ అనమాట. మీకు ఇంకా అర్థం అవడానికి ప్రభుపాల్ వారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు. అసలు ఈ అబ్సల్యూట్ అంటే ఏంటి, ట్రాన్సెండెంటల్ ఏంటి, ఆధ్యాత్మికం అంటే ఏంటి అని చెప్పడానికి, ఆధ్యాత్మిక చేతనం అంటే అని చెప్పడానికి. ఈ ప్రపంచంలో ఎవరైనా దొంగతనం చేస్తే అతని పోలీసులు పట్టుకొని శిక్షిస్తారు, మనం కూడా శిక్షిస్తాం. కానీ కృష్ణ భగవానుడు తన చిన్నతనంలో బృందావనంలో ప్రతి ఇంట్లో వెన్న దొంగతనం చేశారు. అందుకే ఆయన మాకన్ చోర్ అంటారు. మరి ఆయన వెన్న దొంగతనం చేస్తే వెన్న దొంగగా ఆయన పూజించామండి. దొంగని పూజించడం ఏంటండి? ఇదే ఆధ్యాత్మికం, ఇదే అబ్సల్యూట్. ఎందుకంటే కృష్ణ భగవానుడు చేశాడు కాబట్టి. ఏదైనా కానీ కృష్ణుడితో మనం కొంచెం సంబంధీకృతం చేశామంటే అది అబ్సల్యూట్, అది ట్రాన్సెండెంటల్. అందుకే అంటారు ప్రతిదీ కూడా మనం కృష్ణ భగవానుడితో లింక్ అప్ చేసినప్పుడు ఆటోమేటిక్ మనలో ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంది. అందుకే చూడండి ఆయన మక్కన్ చోర్, ఆయన దొంగతనం చేసినప్పుడు ఆయన కూడా వ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగానా చదుకూల చౌరం అనేక జన్మార్జిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి. ఆహా, ఓహో, చౌరాగ్రగణ్యం పురుషం నమామి అంటే నువ్వు దొంగవి కాదయ్యా, దొంగలకే అధినేతవి నువ్వు, చౌరాగ్రగణ్యం. దొంగల్ని మనం పట్టుకొని శిక్షిస్తాము, మరి దొంగలకి అధినేత వాటి ఇంకెంత పెద్ద శిక్ష చేయాలండి? పురుషం నమామి అంటున్నాం. అలాంటి చౌరాగ్రగణ్యంకి పురుషం నమామి. ఇదండి ఆధ్యాత్మికం అంటే, ఇదండి భక్తి అంటే.
వ్రజే ప్రసిద్ధం నవనీత చోరం. నువ్వు వృందావనంలో ప్రసిద్ధుడు అంటే కదా. ఏం ప్రసిద్ధుడివి? నవనీత చోరం, వెన్న దొంగలో ప్రసిద్ధుడు అంటే కదా. ఇంకా దేని ప్రసిద్ధు? గోపాంగనానం చదువుకుల చౌరం, గోపికలు ఆట పట్టించడంలో. ఇంకా అనేక జన్మార్జిత పాప చౌరం, నేను వేల కొలది జన్మల నుంచి పాపాలన్నీ మూట కట్టుకొని ఉన్నాను, ఆ పాపాలు కూడా నువ్వు దొంగతనం చేస్తున్నావయ్యా. ఎంత మంచి దొంగవయ్యా నువ్వు. అది కృష్ణుడు దొంగతనం అంటే, మన పాపాలను కూడా సంహరించేటువంటి దొంగతనం, దొంగ అండి. అందుకే అది ఆధ్యాత్మికమైన, అందుకే ఆయన ట్రాన్సెండెంటల్ అంటారు. సో ఆ విధంగా మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా భగవంతుడికి అర్పించి చేసినప్పుడు అది భక్తిగా మారుతుంది. ఇకపోతే హస్తినాపుర స్త్రీలు భగవంతుడి కీర్తిని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు చూడండి. ఆ మాటలు అనేవి అవి మామూలు మాటలు కాదండి. వాళ్ళు చూస్తేనేమి కేవలం ఒక సాధారణ స్త్రీలు, అంటే ఏదో ఇంట్లో రోజు పనులు చేసుకొని, పిల్లలకి ఏదో అన్నం పెట్టుకొని, భర్తకి ఏదో సహాయం చేస్తూ ఏదో సింపుల్గా మాట్లాడుకునే స్త్రీలు. కానీ ఆ స్త్రీలను ఎలా పోల్చాలి ఇక్కడ? గొప్ప ఋషుల కంటే గొప్పగా పోల్చారు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఎలా పోల్చారు? వేద మంత్రాల కంటే గొప్పవంట ఆ మాటలు. ఎందుకని? ఎందుకంటే కృష్ణుడు అలా వెళ్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు. ఒక శ్లోకం చదువుతాను. అన్యోన్యమాసిత్ సంజల్ప ఉత్తమ శ్లోక చేతసాం కౌరవేంద్ర పురస్త్రీనాం సర్వశ్రుతి మనోహరా. అన్యోన్యమాసిత్ సంజల్ప, వాళ్ళందరూ సంజల్ప అంట. మామూలుగా ఒక అమ్మలు అక్కడ అందరూ వచ్చి మాట్లాడుకుంటారు కదా, కృష్ణుడు అలా వెళ్తున్నాడు, ఇలా వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఇంతకాలం మాకు ఇలా సేవ చేశాడు, అలా చేశాడు, అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని కృష్ణుడి గురించి మాట్లాడుకుంటుంటే, ఆ మాటలంట మన వేద శృతి మనోహర, వేదాలలో రాసినటువంటి మంత్రాల కంటే కూడా అవి చాలా గొప్పగా ఉన్నాయంట మన ఆచార్యులు చెప్తున్నారు. ఎందుకంటే అలా ఉన్నాయి వేదాల మంత్రాలు ఎందుకు గొప్పగా ఉన్నాయంటే, భగవద్గీతలో వేదైశ్చ సర్వైర్ అహం వేద వేద్య, వేదాలను సారం మొత్తం కూడా నా గురించి తెలుసుకోవడం మా గురించి ఉన్నవి. మరి నా గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా వేదాలతో పని ఉందండి అని ఇక్కడ చెప్తున్నారు. మన ఆచార్యులు అంటారు, అప్పుడప్పుడు మన ఆచార్యులు కొన్ని మంచి మన వైష్ణవ సాంగ్స్ భజనలు ఉంటే చాలా చాలా మంచి భజనలు అనమాట, అందరు పాడుకునేటువంటి భజనలు అవి. ఆ భజనలు అంటే నరోత్తమ దాస్ ఠాకూర్ ఒక పెద్ద ఆచార్యులు ఉన్నారు. ఆ ఆచార్యులు రాసినటువంటి భజనల్ని తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అని ఇంకొక ఆచార్యులు ఎలా పోలుస్తారంటే, ఆ భజనలు, ఆ మాటలు పాటలు ఏవైతే ఉన్నాయో అవి వేదాల మంత్రాల కంటే కూడా గొప్పవి. ఎందుకంటే అవి బీభత్సమైనగా చాలా నీటిగా చాలా గొప్పగా కృష్ణుని స్తుతిస్తున్నాయి. అన్ని వేదాల సారం మొత్తం రసవత్తరంగా ఇస్తున్నాయి ఇంకా అవి. అందువల్ల అవి చాలా గొప్పవని. నేను ఒకసారి చిన్నప్పుడు మా అమ్మ ఒకటి చెప్పిందండి నాకు. తను చిన్నప్పుడు ఉన్నప్పుడు అంటే తన ఫ్రెండ్, అంటే తనకు చిన్నప్పుడు అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం అనుకోండి, 40 ఏళ్ల క్రితం, వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయికి ఎవరికి పెళ్ళి వచ్చిందంట. కొత్త కోడలు వచ్చిందంట. వాళ్ళ అత్తగారు ఉదయాన్నే 4 ఆ పెరుగుని చిలకాలి. అంటే మీకు తెలుసో తెలీదో, మా ఇంట్లో కూడా మేము చిన్నప్పుడు చేసామండి. నేను ప్రతిరోజు చిలికేవాడిని చిన్న వయసులో. అయితే అప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఒక పెద్ద కుండలు ఉండేవి. అందులో రాత్రి మజ్జిగ వేసినటువంటి పెరుగు తోడుకునేది. అక్కడ చాలా ఆవులు ఉండేవన్నీ కాబట్టి పెరుగు కూడా చాలా ఎక్కువగా ఉండేది. దాన్ని 4 లేసి చిలకాలన్నమాట. చాలా 1-2 గంటలు పట్టుద్ది చిలకడానికి. వెన్న పడాలి. ఆ వెన్న పడిన తర్వాత నెయ్యి వచ్చుద్ది. ఆ నెయ్యి తింటే మనకు చాలా, అది కొవ్వు లేనటువంటి, అది చాలా పవిత్రం చేస్తుంది. కానీ ఇప్పుడు మిషన్స్ వచ్చాయండి. ఏం చేస్తారు తెలుసా? పాలు ఉంటాయి, పాలను మాత్రమే తిప్పుతారు. పాలను బాగా స్టిర్ చేసిన తర్వాత ఒక ఒక వెన్నలాగా వచ్చింది అనమాట, ఒక క్రీమ్ లాగా. ఆ క్రీముని కరిగించి నెయ్యిలాగా చేస్తారు. అంటే చూడండి, పాలు మిగులుతాయి, నెయ్యి కూడా వచ్చుద్ది. కానీ నువ్వు ఇక్కడ పాలని పెరుగుగా మార్చిలా చేసినప్పుడు మనకు పాలు దొరకు, పాలు పోతాయి, తర్వాత మజ్జిగ మాత్రం వస్తుంది, వెన్న వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఎవరు ఈ వేదిక ప్రొసీజర్కి వెళ్ళట్లేదు. డైరెక్ట్ గా పాలని తిప్పి క్రీమ్ లా తీస్తారు అనమాట. ఆ తీసిన తర్వాత ఆ క్రీమ్ లో తయారు చేసిన నెయ్యి తింటే, నేను ఒకసారి టెస్ట్ చేశాను ఇక్కడ చేస్తుంటే, ఆ క్రీమ్ ఉన్నటువంటి నెయ్యికి అలా మజ్జిగను బాగా చిలికి ఆ తర్వాత వెన్న వచ్చిన తర్వాత దాన్ని కరగబెట్టిన తర్వాత వచ్చిన నెయ్యికి చాలా తేడా ఉందండి. ఆ రెండింటిని చేతిలో పూసుకుంటే వైదికంగా తయారు చేసినటువంటి నెయ్యి ఏమో అలా కింద పడిపోయి ఇలా తుడుచుకోగానే పోయింది, పెద్ద జిడ్డుగా ఏం లేదు. ఇది సబ్బేసి కడిగినాగా నా జిడ్డు పోలేదండి. అంటే ఆ జిడ్డు బయటే పోలేదంటే మన రక్తనాళాలు ఎలా పోద్దండి? అది తింటే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్లు వస్తాయంట. కానీ బయట వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆదాయాల కోసం అని చెప్పి ఈ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, నెయ్యి అందరికి ఇవ్వాలని. కానీ మన వైదికంగా ఉన్నప్పుడైతే అలా మజ్జిగను బాగా చిలుకుతున్నప్పుడు అప్పుడు వినపడుద్ది. సో మనం కథల నుంచి డైవర్ట్ అయ్యాం. సో ఆ విధంగా మా అమ్మ ఒకసారి నాకు చెప్పిందండి. ఏంటంటే
ఆవిడ కొత్తగా వచ్చినటువంటి కోడలు అలా చిలకాలంట. రోజు ఉదయం 4ంటికి లేచిన తర్వాత మళ్ళీ తల వేరే పనులు ఉంటాయి రోజంతా కూడా. ఆ ఆవులు కాయడం కానీ, ఆవుల దగ్గరికి వెళ్ళడం కానీ, తర్వాత ఇంటికి వెళ్ళి పొలం పనులు చేయడం కానీ, అవన్నీ చాలా పెద్ద పెద్ద పనులు ఉంటాయి. ఈ చిలకడం అనేది ఉదయం అయిపోవాలి. అందుకని వాళ్ళ అత్త ప్రతిరోజు చెప్పుతుంది, "నువ్వు ఉదయం 4ంటికి లేచి చిలకాలి" అని చెప్పి. ఆవిడికేమో కొత్త కోడలు పని ఇంటి దగ్గర పెద్ద చేసి ఉండదు. ఇక్కడికి వచ్చి అత్తగారు చెప్పిన కూడా ఖచ్చితంగా చెయ్యాలి. నిద్రేం వస్తుంటుంది. ఆవిడ ఏం చేసేదంటే 4ంటికి లేచి, యశోదకు పుట్టిన బిడ్డ కృష్ణుడు కృష్ణుడు అని ఓ పాటలు పాడుకుంటూ కృష్ణుడి యొక్క లీలలు మొత్తం చదువుకుంటూ ఉంటదంట. ఆ లీలలన్నీ చదువుకుంటూ అంతా అయిపోయేసామని 1:30 పట్టుద్దంట. తన కళ్ళు మూసుకుని ఇలా చిలుగుతూ ఉంటుంటుంది. ఆ తర్వాత ఇక్కడ వెన్నబడుద్దంట. చూడండి అసలు ఎంత సౌభాగ్యమో. ఉదయాన్నే 4 నుంచి 6 వరకు నువ్వు కృష్ణ లీలను స్మరణ చేస్తున్నావమ్మా. ఎంత గొప్ప వాళ్ళం అనిపించింది నాకు అప్పుడైతే మనసులో. అసలు ఎవరికైనా సాధ్యమా అండి అసలు అది? కృష్ణుడు ఇచ్చినటువంటి వరం అండి వాళ్ళకి అది నిజంగా. సో అలాంటి కల్చర్ ఉండేది మనకు. ఆట పాట పాడుతూ పని చేసుకుంటూ చేయడం. ఇదివరకు పాటలంటే జానపద గేయాలండి. మన కల్చర్ని రివైవ్ చేసే విధంగా, భగవంతుడి స్మరణ వచ్చే విధంగా. మాకు చిన్నప్పుడు రామనవమి జరుగుతున్నప్పుడు మా ఊరిలో శ్రీరాములు ఊరేగిస్తున్నప్పుడు జానపద గేయాలు. తిరిగి ఊరేగిరావయ్యా భద్రాచల రాముల వార, తిరిగి ఊరేగిరావయ్యా. భగవద్గీత శ్లోకాలు తెలియదు, వేదాలు తెలియదు, ఏమీ తెలియదు, కానీ భగవంతుడికి ఎంతో ఎఫెక్షన్ అలా చేయడం వల్ల సర్వశ్రుతి మనోహర, అన్ని వేదాల సారం అక్కడ ఉందయ్యా. నువ్వు భగవంతుని ఎప్పుడైతే అలాగా హృదయపూర్వకంగా పిలుస్తావో అక్కడ నిజంగా తిష్ట వేసుకుని కూర్చుంటాడు భగవంతుడు. అదే సారం. ఇప్పుడు ఆ ఎఫెక్షన్ గా పిలిచేటువంటి క్వాలిఫికేషన్ పోతుందండి నిజంగా చాలా మందికి. ఎందుకంటే మన కల్చర్ అలా తయారైంది. మనం చూసినట్లయితే వైష్ణవులు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక్కొక్క వైష్ణవుడు వచ్చారండి. మన కర్ణాటకలో చూసినట్లయితే మీరు ఉడిపిలో ఉంటారు, మర్చిపోయాను, గుజరాత్ లో నరసింహ మెహతా అంటారు, మనకు మహారాష్ట్రలో తుకారం మహారాజు, మన ఆంధ్రప్రదేశ్ లో అన్నమయ్య. ఎంత మంచి పాటలు రాశారండి. అన్నమయ్య రాసినటువంటి సంకీర్తనలు భగవంతుని గురించి ఎలా కీర్తించాలో వారు తెలియని వాళ్ళు కూడా, కట్టెదురా వైకుంఠము కానా చెయ్యిన కొండ అని ఎంత గొప్పగా స్మరిస్తున్నారండి. అదివో అల్లదివో శ్రీహరివాసము. నా చిన్నప్పుడు ఈ పదానికి అర్థాలు కూడా తెలియవు, కానీ ఇలా పాడుతూ ఉన్నప్పుడు నాకు ఒకసారి అనలైజ్ చేశాను. అదివో అల్లదివో శ్రీహరివాసము అంటే హరివాసం అంటే నివాసం, మనం ఉన్నటువంటి ఇల్లు. హరికి కూడా ఒక ఇల్లు ఉంటుందా? ఆ హరికి ఉండేటువంటి ఇల్లు ఏంటి అని నేను చాలాసార్లు అనలైజ్ చేశాను అనమాట. ఆ తర్వాత నాకు ఇస్కాన్కి వచ్చిన తర్వాత తెలిసింది, హరికి ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లే వైకుంఠము, కృష్ణుడికి ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లే గోలోకము అని. చూడండి, మనకు తెలియనప్పటికి కూడా మనం భగవంతునిలా స్తుతిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో చాలా ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి హస్తినాపుర స్త్రీలు కూడా అదే విధంగా చేస్తున్నారు. కృష్ణ భగవానుడు వెళ్తుంటే కృష్ణుడి గురించి అమ్మలెక్కలు వచ్చి అందరూ చెప్పుకుంటారు కదా, మాటలు చెప్పుకుంటారు కదా, ఆ మాటలే సర్వశ్రుతి మనోహరంగా పనిచేస్తున్నాయి అంట. ఇక్కడ అదే రాశారు, కౌరవేంద్రపుర స్త్రీనాం సర్వశ్రుతి మనోహర. అన్ని సర్వశ్రుతులు శాస్త్రాల కంటే కూడా ఇవి చాలా మనోహరంగా ఉన్నాయంట అని వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. మరి వాళ్ళు ఏం స్థుతిస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ కృష్ణ భగవానుడు ఒక సామాన్య పురుషుడు కాడు, మన మధ్య తిరుగుతున్నటువంటి ఆద్యో నారాయణుడు, పరమ పురుషునుడు, గోవిందుడు, అతడే ఈ విశ్వాలని సృష్టించాడు అని వాళ్ళందరూ ఏకగ్రీవంగా చెప్పుకుంటున్నారు ఒకరికొకరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రాస్తారు, మనం అందరం కూడా ప్రళయం వచ్చినప్పుడు, ప్రళయాలు 2 రకాలుగా వస్తాయండి. ఒకటి బ్రహ్మదేవుడికి ఒక రోజు అయిపోయిన తర్వాత, అంటే 12 గంటలు గడిచిన తర్వాత రాత్రి కూడా బ్రహ్మదేవుడు పడుకుంటాడు, అప్పుడు ఒక ప్రళయం వచ్చింది. ఆ ప్రళయం వచ్చినప్పుడు కూడా జీవులందరూ ఏం చేస్తారంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు. నిద్రావస్థలు అంటే విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతారు. మనం ఎలాగైతే రాత్రి పూట పడుకున్నప్పుడు మన చుట్టుపక్కల మా వాళ్ళు ఎవరూ తెలియదు, అసలు మన గురించి మనకే తెలియదు, మన ఇంట్లో వాళ్ళ సంగతి తెలియదు, అన్న ఎవరో తెలియదు, తమ్ముడు ఎవరో తెలియదు, భార్య ఎవరో తెలియదు, భర్త ఎవరో తెలియదు, ఎవరెవరో తెలియదు, మనం జస్ట్ పడుకుంటాం, ఏదో లోకంలో ఉంటాం. అలాంటి నిద్రావస్థలో ఉంటామంట మనం విష్ణుమూర్తి యొక్క గర్భంలో. అది బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు తర్వాత. అదే విధంగా బ్రహ్మదేవుడికి 100 ఏళ్ళు అయిపోయాక, అంటే బ్రహ్మదేవుడి యొక్క జీవితం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రళయం వచ్చింది, మహాప్రళయం. ఆ ప్రళయం అప్పుడు కూడా మనము భగవంతుడి యొక్క గర్భంలో నిద్రిస్తూ ఉంటాం. మళ్ళీ ఈ సృష్టి తయారైనప్పుడు మనం అప్పుడే మేల్కొన్నట్టుగా వస్తాం అన్నమాట ఈ ప్రపంచంలోకి. మళ్ళీ నేను పనులు చేయాలని. ఏం పనులు? ఏవైతే నీ మనసులో కోరికలు ఉంచుకుంటావో ఆ కోరికలు సగం తీరి సగం తీరకుండా ఉన్నప్పుడు అక్కడ నిద్రావస్థలో ఉండి మళ్ళీ నిద్ర లేచిన తర్వాత నీ కోరికలు పూర్తి చేసుకుంటావు. అందుకే అంటారు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే మన కోరికలను మార్చుకునే ప్రయత్నం, కాన్షియస్ చేతనంతో. అంటే ఏ కోరిక అంట? నేను ఏం చేసినా గానీ అది భగవంతుడి సేవ, ఆయన భక్తుల యొక్క సేవగా ఉంటేనే చేస్తాను. అలాంటి కోరికలు మనం ఉంచుకుంటున్నప్పుడు మళ్ళీ మనం తిరిగి ఇలాంటి భౌతిక ప్రపంచానికి రానవసరం లేదు మనం ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత. ఎందుకు? మన కోరికలు మారిపోయాయి.
నీకు భౌతిక ప్రపంచంలో ఉండి ఎంజాయ్ చెయ్యాలి అంటే అప్పుడు కృష్ణ భగవానుడు ఇలాంటి భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి, కోరికలు ఫుల్ఫిల్ చేసుకోవడానికి. నీ కోరికే నీకు భగవంతుడి సేవ చేయాలన్నప్పుడు ఇంకా ఇక్కడ అనవసరం అయ్యా, నువ్వు వైకుంఠానికి రాయ్యా అంటారు. అందుకే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పటి నుంచి. హరినామాలు జపించడం, హరికథలు వినడం, ఈ విధంగా అప్పుడప్పుడు క్లాసులకు అటెండ్ అవ్వడం, ఈ విధంగా ప్రతిసారి చేయడం వల్ల మన చేతనం అనేది స్లోగా మారి కొంతకాలానికి పూర్తిగా మనకు మంచిగా అలవాట్లు అనేది వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఏదో ఒక అలవాటు తయారు చేసుకుంటే అది తర్వాత నా అలవాటు అయిపోతుందిలే అనుకుంటారేమో. కాదండి, మన ఒరిజినల్ నేచర్, మన సొంత స్వభావం, మన నిజమైన స్వభావం భగవంతుడికి సేవ చేయడం. ఆ స్వభావం కప్పేయబడింది డిఫరెంట్ చెడు అలవాట్ల వల్ల. మనం ఎప్పుడైతే హరినామం హరి సంకీర్తనలు చేస్తామో అవన్నీ పోయిన తర్వాత ఆ సహజ స్వభావం ఉన్నది ఆటోమేటిక్గా బయటకు వచ్చింది. అంటే మన హృదయంలో ఏదో బయట నుంచి కొత్త తీసుకుని యాడ్ చేయడం కాదు, ఆల్రెడీ ఉన్నదాన్ని రివైవ్ చేస్తున్నాం. ఆ రివైవ్ చేసే ప్రాసెస్ భక్తి. రివైవ్ చేసే ప్రాసెస్ భక్తే. ఆ రివైవ్ అయిన తర్వాత భగవంతుడికి చేసేది భక్తే. అందుకే మీన్స్ అండ్ ఎండ్స్ ఆర్ సేమ్ అంటారు. మనం చేసే ప్రొసీజర్ తర్వాత చేయాల్సిన రెండు సేమే. ఇప్పుడు హరినామం చెప్పిస్తున్నాం, తర్వాత కూడా హరినామం చెప్పిస్తాను. ఇప్పుడు చెప్పించాలంటే కష్టంగా ఉంది, ఇప్పుడు ఆటోమేటిక్గా చెప్పిస్తాను. ఇప్పుడు సేవ చేస్తున్నాను, తర్వాత కూడా హరి సేవ చేస్తాను. ఇప్పుడు సేవ చేయాలంటే కష్టంగా ఉంది, అప్పుడు ఆటోమేటిక్గా చేస్తాను. దాన్ని రాగానుగా భక్తి అంటారు. ఇప్పుడు చేస్తుంది సాధన భక్తి అంటారు. అంటే ఉదయం లేయడం ఇష్టం లేకున్నా కానీ భగవంతుడికి లేచి వెళ్ళాలి, ఒక సాధనలాగా చేస్తున్నాం. తర్వాత రాగానుగా తెలియకుండా ఆటోమేటిక్గా నేను సేవ చేయాలి, నేను నామాన్ని పలకాలని ఉత్సాహంగా ముందుకెళ్ళి చేస్తాం అనమాట. సో అది మన లక్ష్యం. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు కృష్ణుడు ఆది పురుషుడు అని. ఇంకా ఏం చెప్పుకుంటున్నారు? కృష్ణ, నువ్వు నీ శక్తితోటి ఈ ప్రపంచాలని కూడా క్రియేట్ చేశావయ్యా. అందరూ అంటారు ఏదో నువ్వు ఈ భూ ప్రపంచంలోకి నువ్వు కూడా మాలాగే వచ్చావు అని. నువ్వు మాలాగా రాలేదు. నువ్వు మాకంటే రాకముందు, అసలు ఈ ప్రపంచం కంటే ముందు కూడా నువ్వు ఉన్న ఆద్య నారాయణుడు. నీ నుంచి విశ్వాలన్నీ వచ్చాయ్యా. మరి అప్పుడు నువ్వు ఈ విశ్వంలో పార్ట్ ఎలా అవుతావు? కావు. చాలా మంది అంటారు కృష్ణుడు కూడా మనలాగే జన్మ తీసుకుంటారు. మనలాగే జన్మ తీసుకోలేదండి. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, సూర్యుడు తూర్పును ఉదయించాడు అంటే ఆ తూర్పు అనేది సూర్యుడికి పేరెంట్స్ అయిపోతారా? అంటే తూర్పును పుట్టాడా? తూర్పును పుట్టలేదు, తూర్పును ఉదయించాడు. అంటే దాని అర్థం ఏంటంటే సూర్యుడు ఎప్పుడు ఉంటాడు, ఆ టైం వచ్చినప్పుడు కనిపిస్తాడు. అదే విధంగా కృష్ణ భగవానుడు కూడా ఆ సమయం వచ్చినప్పుడు కనిపిస్తాడు మనందరికీ. ఆయన సపరేట్ జన్మలు ఏమైనా తీసుకోడండి. ఆ సమయం వచ్చినప్పుడు కనిపిస్తాడు. కొన్ని సమయం ఆ సమయం అయిపోగానే అదృశ్యం అయిపోతాడు, తన లోకానికి వెళ్ళిపోతాడు. దీన్ని ఎవరైతే తత్వంగా అర్థం చేసుకుంటారో త్యక్త్వా దేహం పునర్జన్మ అని ప్రభువుల వారు అంటారు. వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదంటారు. అంటే సూర్యుడు భగవంతుడు మనలాగే పుట్టలేదు, భగవంతుడు జస్ట్ కనిపిస్తాడు టైం వచ్చినప్పుడు. ఆ విధంగా జన్మ కర్మచ మే దివ్యం, నా పుట్టుకొని నా పనులని నేను చేసేటువంటి యాక్టివిటీస్ వీటన్నిటి కూడా ఎవరైతే ఏవం యో వ్యక్తి తత్వంగా తెలుసుకుంటారో త్యక్త్వా దేహం పునర్జన్మ, ఈ దేహాన్ని వదిలిపెట్టాక పునర్జన్మనైతే మామేతి సో అర్జున, వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. ఎంత సింపుల్ ప్రాసెస్ అండి. కృష్ణ భగవాన్ జస్ట్ గ్లోరిఫై చేసినంత మాత్రమే మనకు ఇంత పెద్ద బెనిఫిట్ ఇస్తున్నాడు. కాబట్టి ఇంకా అంటున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? కృష్ణ, నిన్ను భక్తులు భగవంతుడి యొక్క రూపాన్ని అనుభూతి చెంది నీ లీలను వర్ణిస్తారు. ఇంకా నిన్ను తెలుసుకోవాలంటే కేవలం భక్తి బలంగా మాత్రమే అని ఇక్కడ మళ్ళీ వాళ్ళు భక్తి గురించి చెప్తారు. ఆ శ్లోకం ఏంటంటే, సవా అయం యత్పదం అత్ర సూరయు జితేంద్రియా నిర్జిత మాతరీశ్వన పశ్యంతి భక్తి ఉత్కలిత ఆత్మలాత్మన నాన్వేష సత్వం పరిమార్షుతమర్హసి. అంటే కేవలం భక్తి ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. నాన్వేష సత్వం పరిమార్చుతమర్హతి, ఇంకా వేరే విధానం ఏది కాదు. నా అన్వేష, ఇంకా అన్వయాలు ఇతర మార్గాలు దేని ద్వారా తెలుసుకోలేరు, కేవలం భక్తి ద్వారా మాత్రమే. సో ఇక్కడ కూడా వీళ్ళు కన్ఫర్మ్ చేశారు, హస్తినాపుర స్త్రీలు, కేవలం భక్తి ద్వారా మాత్రమే మనము భగవంతుడిని తెలుసుకోవచ్చని. సో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడిని చాలా గొప్పగా కీర్తిస్తున్నారండి. చాలా మంది అంటారు ఏ విధంగా నేను భగవంతుని తెలుసుకోవచ్చు, ఏ విధంగా నేను భగవంతుని తెలుసుకోవచ్చు అని. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. భగవంతుడు శృతేక్షిత, అంటే శృత ఈక్షిత, మన చెవుల ద్వారా చూడాలండి. చెవుల ద్వారా చూడడం అంటే ప్రతిసారి హరినామ సంకీర్తనలు వింటూ, భగవంతుడి గురించి వింటూ, ఆ తర్వాత మన హృదయంలో ఉన్నటువంటి మలినాలు పోయిన తర్వాత అప్పుడు మనం భగవంతుని చూడొచ్చు. ఉదాహరణకి రుక్మిణి కేవలం భగవంతుడి గురించి వినడం ద్వారా మాత్రమే భగవంతుడి పట్ల ప్రేమను అనేది పెంపొందించుకుంది. సో కాబట్టి మనమందరం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ భగవంతుడి పట్ల మనం అట్రాక్ట్ అవ్వాలి. మన మానసికంగా మనం అట్రాక్ట్ అవ్వాలి. ఆ అట్రాక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే భగవంతుడి గురించి ప్రతిరోజు వినడం వల్ల. ఆ వినడం వల్ల మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా భగవంతుడితో నేను ఇంకా ఎక్కువ సేవ చేయాలి, భగవంతుడి గుణగానాలు విన్న తర్వాత అతను చాలా గొప్పవాడని అర్థమైన తర్వాత అప్పుడు మనము భగవంతుడిని మనం
ఆశ్రయించవచ్చు. కానీ చాలా మంది భగవంతుడి యొక్క లీలలు చూసిన తర్వాత ఆ రాసలీలలు చూసి అరే భగవంతుడిని ఇలా చేశాడు అలా చేశాడు అని దూరం వెళ్ళిపోతారండి. అరే భగవంతుడు 10 స్కందాలు చేయడం కంటే ముందు ముందు భాగవతం 9 స్కందాలు ఉన్నాయి. అవన్నీ భగవంతుడి గొప్పదనం చెప్పడానికి. 10వ స్కందం అనేది భగవంతుడి యొక్క స్వీట్ పాస్ టైమ్స్. అది బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్వీట్నెస్ ఆఫ్ కృష్ణ ఫస్ట్ వీ హౌ టు ద గ్రేట్నెస్ ఆఫ్ కృష్ణ. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాతే మనం భగవంతుడి యొక్క మాధుర్యంలోకి ఎంటర్ అవ్వగలుగుతాం. ఒకవేళ భగవంతుడి యొక్క ఆ లీలలు మనం తప్పుగా అనుకున్నట్లయితే శుకదేవ గోస్వామి ఆయన పుట్టుకతోనే పరమహంస అలాంటి వ్యక్తి ఆ లీలను ఎలా వర్ణిస్తారండి? చైతన్య మహాప్రభు సన్యాసి 24 సంవత్సరాలకి ఒక సన్యాసిగా ఉంటూ ఆ లీలను ఎలా తీసుకుంటారండి? అలా మన రామానుజాచార్య మధ్వాచార్య వీళ్ళందరూ కూడా ఆ లీలను ఎంతో గొప్పగా వర్ణిస్తారు. వాళ్ళందరూ సన్యాసులు, అయినా కానీ ఆ లీలను ఎంత చక్కగా తీసుకున్నారు. ఎందుకంటే అవి విన్నప్పటికీ కూడా మనల్ని ప్యూరిఫై చేస్తాయి. అవి ఎంతో పవిత్రమైన స్టేజ్లో ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిని పవిత్రంగా చూడలేం. కానీ మన చేతనం ప్యూరిఫై అయినప్పుడు శ్లోకాలు శుద్ధి చెందినప్పుడు అప్పుడు మనం వాటిని పవిత్రంగా చూడొచ్చు. కానీ మనం ప్రస్తుతానికి ఆచార్యులు చెప్పినట్టుగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ మనం సాధన భక్తిలో ఉన్నాం అంటే దాని అర్థం ప్రతిరోజు హరినామాన్ని చెప్పించడం, హరికథలు వినడం. అలా మన మలినాలు పోయాక అప్పుడు ఆ లీలను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడిని ఎంతో కీర్తిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? యదువంశస్థులు మధుర ద్వారకారాణులు వాళ్ళు ఎంతో ఉత్తములయ్యా అని. అంటే చూడండి, మనకు ఒక ఎవరైనా బాగా నచ్చినటువంటి వ్యక్తి ఉన్నారంటే ఆ వ్యక్తిని మనం ఎలా గ్లోరిఫై చేస్తాం? సపోజ్ నాకు ప్రభుపాదుల వారు అంటే ఇష్టం అనుకుందాం. ప్రభుపాదుల వారు ఎవరన్నా సపోజ్ అమెరికాకి వెళ్ళారనుకో, ఆహా అమెరికా ప్రజలు ఎంత అదృష్టవంతులు అన్నాను. అంటే నేను అమెరికా ప్రజలను పొగిడినట్ట, ప్రభుపాదని పొగిడినట్ట? ప్రభుపాదను పొగిడినట్టు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గొప్ప భక్తుల యొక్క సాంగత్యాన్ని ఎవరైనా తీసుకుంటున్నారు అంటే మనం ఆటోమేటిక్ గా ఆహా వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు, ఆ సాంగత్యం తీసుకుంటున్న వాళ్ళు అమెరికా ప్రజలు అన్నప్పుడు ఆ గొప్ప వ్యక్తి యొక్క వైభవాన్ని మనం ఇంకా రెట్టింపు చేశాం. ఇక్కడ ఉన్నటువంటి హస్తినాపురు స్త్రీలు కూడా అలాగే అంటున్నారు, యదువంశస్థులు ఎంత గొప్ప వాళ్ళండి. ద్వారకాలో కృష్ణుడు 16,000 అక్కడ 16,108 రాణులను మ్యారేజ్ చేసుకున్నాడు. మీరు చూసినట్లయితే రుక్మిణి గాని, సత్యభామ గాని, జాంబవతి గాని వీళ్ళందరూ కృష్ణుడు యుద్ధం చేసి వాళ్ళందరినీ గెలుచుకున్నాడు. అంటే దాని అర్థం వాళ్ళందరూ స్వయంగా మాకు మేమే రావాలనుకుని కృష్ణ భగవానికి వచ్చినప్పుడు ఆ స్వయంవరంలో వాళ్ళందరినీ చేపట్టాడు అనమాట. రుక్మిణి తండ్రి కృష్ణుడికి ఇవ్వాలని చూసినప్పుడు తన పెద్దన్నయ్య లేదు శిశుపాలుడికి ఇస్తానట్టు. శిశుపాలుడు పెద్ద రాక్షసుడు. సో రుక్మిణి కృష్ణుడి గురించి ఆల్రెడీ వింటూనే ఉంటుంది. సో కృష్ణుడికి ఒక లెటర్ రాస్తుంది అనమాట, కృష్ణ నన్ను ఇలా తీసుకెళ్తున్నారు, ఇక్కడ నాకు మ్యారేజ్ చేస్తున్నారు, నువ్వు ఈ మార్గంలో వచ్చి నన్ను ఇలా తీసుకెళ్ళు. దిస్ ఈస్ ద ఫస్ట్ లవ్ లెటర్ ఎవర్ ఇన్ హిస్టరీ. ఈ యొక్క ప్రేమలేఖ అనేది మన ప్రపంచంలో ఫస్ట్ ప్రేమలేఖ అండి. రుక్మిణి మన కృష్ణ భగవానికి రాసింది. ఆ తర్వాత చాలా ప్రేమలేఖలు వచ్చాయండి. ఇప్పుడు వాట్సాప్ లో ప్రేమలేఖ ఆ దౌర్భాగ్యం ఏంటంటే పాపం అంత మాధుర్యాన్ని కూడా ఈ వాట్సాప్ లో వచ్చి చండా ఛాలెంజ్ చేసేసాయండి. ఎలా అంటే ప్రతిదీ ఇమ్మీడియట్ గా ఆనందం కావాలి, ఇమ్మీడియట్ గా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన శాస్త్రంలో అసుర అంటే అర్థం ఏంటంటే ఆశు అంటే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా, రా అంటే రమణీయం, నేను ఆనందపడాలి. అసుర అంటే నాకు ఇప్పటికిప్పుడు ఆనందాన్ని కోరుకునే వాళ్ళు అసురులు అంటారు, రాక్షసులు అంటారు. ఇన్స్టంట్ గులాబ్ జామ్, ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ అన్ని కావాలి. అలా ఇన్స్టంట్ గా ప్రతిదీ మనం అడిగినప్పుడు మనం కూడా మనకు అసురు లక్షణాలు ఉన్నట్టేనండి. కాబట్టి ప్రతిదీ కూడా మనకు ఆ ఆసురిక స్వభావంతో ఉండకూడదండి. సో కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రుక్మిణి కృష్ణుడు ఏ విధంగా వచ్చి తీసుకెళ్లారు రాసి పెట్టింది పూర్తిగా. ఎందుకు అలాంటి రాక్షసుల దగ్గర వెళ్ళకూడదని చెప్పి. ఆ తర్వాత భౌమాసురుడు 16,100 మంది వాళ్ళు రాణులు, వాళ్ళు గొప్ప గొప్ప రాజ్యాలు వెళ్తున్నటువంటి రాజపుత్రికలు, వాళ్ళందరినీ దొంగతనం చేసి బంధించి వాళ్ళందరినీ ఆనందించాలని వాళ్ళందరినీ చెరసాలలో ఉంచి భౌమాసురుడు ఉంచినప్పుడు వాళ్ళందరూ ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరు తమ హృదయాలు కృష్ణ భగవానుని ప్రార్థిస్తాడు. కృష్ణుడు ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ, అది తెలుసుకొని అక్కడికి వెళ్ళి భౌమాసురుడితో బీభత్సమైన యుద్ధం చేసి వాళ్ళందరినీ విడిపిస్తాడు. అప్పట్లో వాళ్ళు రాజపుత్రికలు అయినప్పటికీ కూడా ఒక పరాయి పురుషుడు తీసుకెళ్లాడు అంటే వాళ్ళు ఇంకా రాజ్యంలోకి రాకూడదు. ఎందుకంటే ఆ స్త్రీలు ఇంకా అందరికన్నా తక్కువైపోయిన వాళ్ళు, చాలా నీచంగా చూస్తారు అనమాట ఆ స్త్రీలని. ఆ కాలంలో ద్వాపర యుగంలో ఉన్నట్టు అది చాలా నీచంగా చూస్తున్నారు, రానివ్వరు. అలాంటి స్త్రీలు ప్రపంచం మొత్తం వెలిసినటువంటి స్త్రీలని కృష్ణ భగవానుడు భార్యలుగా స్వీకరిస్తారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, కృష్ణ నాకు వేషం ఇంకెవరు లేరు అన్నప్పుడు. అప్పుడు కృష్ణుడు 8 ప్రైమరీ రాణులు, ఆ తర్వాత 16,100 మంది ఈ రాణులు, వీళ్ళందరినీ 16,108 మందిని ద్వారకాలో ఉంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాలెస్. ఆ ప్యాలెస్ ఏదో నార్మల్ పూరి గుడిసెలాగా నార్మల్ 5 స్టోరీ బిల్డింగ్ లేదా 5 BHK 2 BHK 3 BHK కాదండి, పెద్ద పెద్ద ప్యాలెస్లు
16,108 ప్యాలెస్లు. నారద ముని వచ్చి ఈ ఇంట్లోకి వెళ్ళి ఆ రుక్మిణితో కృష్ణుడు ఇలా 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 చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని చూడగానే సరే ఇంకొక ప్యాలెస్కి వెళ్ళి చూస్తున్న సత్యభామ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ కూడా కృష్ణుడు ఉంటాడు. నారదమునికి అర్థం కాదు ఏంట్రా బాబు ఇలా జరుగుతుందని. సో నారదముని అన్ని ప్యాలెస్లకి మధ్యలో ఒక సెంటర్ లో వచ్చినప్పుడు అన్ని ఇళ్లలో నుంచి కృష్ణుడు వస్తాడు. ఆ కృష్ణుడు వచ్చి ఆ సెంటర్ లో ఒక కృష్ణుడిగా మారి తన కార్యక్రమాలు బయటికి వెళ్తాడు. మళ్ళీ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఆ సెంటర్ నుంచి 16,108 కృష్ణుడిగా మారిపోతాడు అనమాట. ఇది నారదముని చూసి తన మైండ్ పోద్దనమాట. అది కృష్ణ భగవానుడు ఏంటి అసలు ఇన్ని భాగాలకు విభజన చెందుతున్నాడని. అంటే నా అర్థం చూసుకోండి, కృష్ణుడు ఎంత మందిని చేసుకున్నప్పటికీ కూడా అంతమందిని చాలా ఈజీగా సంతృప్తి చెందాడు. ఏ రాని ఏం కోరుకున్నా కానీ అది తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఒక హెన్ పెక్ హస్బెండ్ అంటారు కదా, అంటే భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్న హస్బెండ్ లా ప్రవర్తించాడు అనమాట. అట్ ది సేమ్ టైం అదే సమయంలో తన నిష్ఠగా కూడా ఉంటాడండి. మనకు భాగవతంలో ఉంటుంది, ఎంతో మంది గోపికలు ఎంతో మంది వాళ్ళు భగవంతుని చలించాలని చూసినా కానీ భగవంతుడి కొంచెం కూడా చలించకుండా ఉన్నటువంటి స్థితి ఆయనది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే వాళ్ళ ప్రేమకు రెసిప్రొకేట్ గా భగవంతుడు ఇలా చేసేవాడు. చాలా మంది అంటారు భగవంతుడు 16,000 మందిని చేసుకున్నాడు. నువ్వు కూడా చేసుకో, నువ్వు కూడా ఒక్కొక్క ప్యాలెస్ కట్టించు, 16,000 మందితో ఒకేసారి ఉండి చూద్దాం ఎలా ఉండగలుగుతావు. ఇవన్నీ ఎవరు గమనించరు. మనకి ఏదైతే కావాలో, మనకి ఏదైతే ఆనందం కావాలో అదొక్కటి చూస్తాం, అదొక్కటి చూసి మనం అదొక్కటి తీసుకుంటాం, కృష్ణుడు ఎలిమినేట్ చేస్తాం, నేను కూడా కృష్ణుడు అయిపోయాను అని చెప్పి. ఇది మన మూర్ఖత్వం అండి. కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటున్నారు ఆ యదువంశస్థులు చాలా చాలా గొప్పవారని. ఆ 16,108 భార్యలను చేసుకుంటే ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు కృష్ణుడు, ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు. మళ్ళీ ఆ పిల్లలకి పిల్లల తర్వాత వాళ్ళు ఇంకెంత మందిని కన్నారు, వాళ్ళు ఒక 10 మందిని 100 మంది కూడా కన్నారు వాళ్ళు కూడా. అలాగా వాళ్ళ వంశం మొత్తం లక్షల్లో ఉంది. అదే యదువంశం అంటారు, అదే యదువంశం. ఆ యదువంశం మొత్తం కూడా కృష్ణ భగవానుడే. వాళ్ళందరూ కూడా వాళ్ళ వంశంలో కృష్ణుడు ఎందుకు చాలా గొప్పవారని ఇక్కడ కొనియాడుతున్నారు. ఆ తర్వాత మధుర ద్వారకా రాణులు, బృందావనంలో గోపికలు వాళ్ళు ఎంతో ఉత్తములు, వాళ్ళందరూ కృష్ణుడి యొక్క సాంగత్యం తీసుకున్నారు అని ఇక్కడ వాళ్ళు పొగుడుతున్నారు అన్నమాట. ఎవరు? హస్తినాపుర స్త్రీలు. ఇంకా అవన్నీ జరిగిన తర్వాత ప్రపంచంలోకి భగవంతుడు ఈ దుష్ట సంహారం కోసం మాత్రమే వస్తాడు, అవన్నీ చేసేప్పుడు ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళందరి మాటలు విని భగవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరూ చూస్తారనమాట, పైకి వెళ్ళి తల పైకెత్తి అందరిని చూస్తారు. వాళ్ళందరూ ఒక్కసారిగా నమస్కరిస్తారు అనమాట కృష్ణ భగవానుడికి. నమస్కరించిన తర్వాత ఒక చిరునవ్వు నవ్వి వాళ్ళందరిని చూసి వాళ్ళు చెప్పినట్టు శుభాకాంక్షలని మనసుతో స్వీకరించి ఇంక అక్కడి నుంచి బయలుదేరతాడండి. సో ఆ తర్వాత 32 నుంచి 36 శ్లోకాలు. ఇక్కడ ఇది చివరి శ్లోకం అండి, ఈ చివరి స్లైడ్. ఈ స్లైడ్ ఏం జరుగుతుంది? యుధిష్ఠిర మహారాజు ఇంకా అరేంజ్ చేస్తున్నాడు. ఏం అరేంజ్ చేస్తున్నాడు? కృష్ణుడి యొక్క సంరక్షణ కోసం. ఎందుకు? ఇప్పటి వరకు కురుక్షేత్రులు అందరిని చంపారా, అందరి రాజ్యుల్ని చంపేశారా. ఇప్పుడు చక్రవర్తికి ఎవరు ఉన్నారు? యుధిష్ఠిర మహారాజు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అవుతూ వాళ్ళు కూడా నెక్స్ట్ ఆ రాజ్యాన్ని వెళ్తున్న వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ ఇప్పుడు ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ రాజ్యాధికారం చేపట్టిన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అటాక్ చేయాలి అని చెప్పి. సో కృష్ణుడు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఢిల్లీ నుంచి ద్వారకాకి, హస్తినాపురం నుంచి ద్వారకాకి. ఈ మధ్యలో చాలా రాజ్యాలను క్రాస్ చేయాలి. వీటిని క్రాస్ చేసేప్పుడు ఎవరు వచ్చి ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో తెలియదు. అందుకోసమని 4 విధాలుగా అరేంజ్ చేస్తాడు. ఎవరు? యుధిష్ఠిర మహారాజు. ఏనుగులతోటి, గుర్రాలతోటి, రథాలతోటి, సైన్యాలతోటి, ఈ 4 చుట్టూ మోహరించేస్తారు అనమాట. అయితే మీ అందరికి డౌట్ రావచ్చు, భగవంతుడు ఒక సుదర్శన చక్రం వేస్తే అంతా స్మాష్ అయిపోతారు, ఇవన్నీ అవసరమా అని చెప్పి. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఒక చక్రవర్తిగా తను ఇచ్చినప్పుడు తను స్వీకరించాలి, అది మొట్టమొదటిది. రెండవది, అది ఒక ప్రేమకు చిహ్నంగా ఇస్తున్నాడు, ఆ ప్రేమను చూస్తున్నాడు కృష్ణ భగవానుడు, అందుకు స్వీకరించాడు. సో ఈ కారణాల వల్ల కృష్ణుడు దాన్ని స్వీకరించాడు. అంతేనా? ఆ తర్వాత యుధిష్ఠిర మహారాజు పాండవులు కూడా కృష్ణుడు ఎంత దూరం వెళ్తే చాలా దూరం వరకు వాళ్ళు కూడా ప్రయాణించారు. కొంత దూరం వస్తారు, కృష్ణుడు అంటారు, మీరు చాలా దూరం వచ్చారు, ఇంకెనక్కి వెళ్ళిపోండి. ఇదేం దూరము, ఇంకొంచెం దూరం వస్తాం అని చెప్పి ఇంకొంచెం దూరం వెళ్తారు అనమాట. అప్పటికే చాలా దూరం వచ్చేస్తారు ఇంకా వాళ్ళు. అప్పుడు కూడా కృష్ణుడు అడుగుతారు, యుధిష్ఠిర, అర్జున, భీమ, ఇంకా మీరు వెళ్ళిపోండి తిరిగి, నేను ఎక్కడ వెళ్ళిపోతాను, నాకేం కాదు, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు లేదు ఇంకా దూరం వస్తాం. అప్పుడు కృష్ణుడు అంటారు, ఇంకా మీరు కూడా నాతో పాటు ద్వారకకు వచ్చేటట్టున్నారు, ఇంకొంచెం దూరం అని చెప్పి. ఆ తర్వాత కృష్ణుడు బలవంతం చేసిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్తారు. ఆ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు అక్కడ నిలుచుంటే ఆ రథం ఎంత దూరం పోతుందో అంత దూరం చూస్తూ ఉండిపోతారు. ఆ ప్రేమ చూడండి, అది చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దుమ్ములో కలిసిపోయి పూర్తి కనిపించినంత మాత్రాన అప్పటి వరకు మేము కూడా నేను చిన్నప్పుడు విమానం చూసినప్పుడు ఇలా చూసేవాను అనమాట, కళ్ళు పెట్టుకుని ఎక్కడుందని. ఎంతసేపు చూసేవానంటే ఇంకా విమానం నాకు కనిపించిన దూరం వెళ్ళిపోయినంత వరకు కూడా చూసేవాను నేను. అది నాకు గుర్తొచ్చింది. ఇంకొక ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నేను అప్పుడప్పుడు కాలేజీ అయిపోయినప్పుడు ఇంటికి వస్తాను అనమాట.
ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాకు అన్ని బాగా చేసి పెట్టుద్ది. ఆ తర్వాత నేను మళ్ళీ తిరిగి కాలేజ్ స్టార్ట్ అయితే కాలేజ్కి వెళ్ళిపోయేటప్పుడు మా ఊర్లో రాముల వారి గుడి ఉంటుంది. అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలన్నమాట కొంత దూరం. ఆ తర్వాత టర్న్ వచ్చింది, ఆ టర్న్ తిరగాలి. అయితే రాముల వారి గుడి నుంచి నేను స్ట్రైట్ గా వెళ్తాను. స్ట్రైట్ గా వెళ్ళి ఆ చిట్ట చివరి టర్న్ వచ్చేటప్పటికి కొంచెం వెనక్కి తిరిగి చూస్తాను, మా అమ్మ ఇంకా ఉందా లేదా అని. ఆవిడ అలాగే చూస్తూ ఉంటుంది అనమాట. అంటే చూడండి, ఇది మానవ సహజం. అంటే ఆ ప్రేమ ఉండడం. ఇక్కడ కూడా వాళ్ళు ఆ ప్రేమను కృష్ణ భగవాను మీద చూపించారు. అందుకే వాళ్ళు పరిపూర్ణత చెందారు. అక్కడ కృష్ణ భగవానుడు చిట్ట చివరికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు చూస్తూ 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 చాలా హెవీ హార్ట్ తోటి, బరువెక్కినటువంటి హృదయంతో వాళ్ళు చాలా బాధతోటి చూసి అక్కడి నుంచి తిరిగి వెనక్కి ప్రయాణం చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత భగవంతుడు కృష్ణ భగవానుడు తను ప్రయాణిస్తున్నప్పుడు అంటే అక్కడి నుంచి మరి ద్వారక వరకు రావాలంటే చాలా రోజులు ప్రయాణించాలి రథంలో. అయితే రాత్రిపూట ఎక్కడైతే రాత్రి వద్దో అక్కడ గుర్రాలు నాపి వాటి సేద తీర్చి ఆయన సాయంత్రం అయ్యేసరికి సంధ్యావందనం చేసుకునేవాడు. భగవంతుడికి అవన్నీ అవసరం లేదండి. కానీ భగవంతుడు ప్రతి ఒక్కరు కూడా ఆ, వాళ్ళు వీళ్ళు జనాలందరూ వీళ్ళు పాటించాలి, నేనే పాటించకపోతే వీళ్ళు పాటించరు అని చెప్పి మనందరికి చెప్పడానికి అవన్నీ చేస్తాడు భగవంతుడు. సో భగవంతుడు మనకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో అవి చెయ్యాలండి. అంతేగాని భగవంతుడు రాసలీలలు చేశాడు, మేము కూడా రాసలీలలు చేస్తామని చాలా అంటారు. సో భగవంతుడు ఏది చెప్పాడు అది చేయాలి. మరి భగవంతుడు గోవర్ధన్ గిరి కూడా ఎత్తాడు, మనం కూడా ఎత్తుదాం అలాగా, అంత శక్తి ఉంటే, మనకు అంత శక్తి ఉంటే. సో మనం అవన్నీ తీసుకోము, ఇలాంటివి తీసుకుంటాం. కాబట్టి భగవంతుడు మనకి ఏది చెప్పాడు అది భగవద్గీతలో ఉంది. సో చాలా మంది అంటారు రాసలీల అలీల వాటికి జంప్ అవ్వాలని చెప్పి. నేను చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, గీత అన్న గీతం దాటాలి ఎవరన్నా. అంటే గీత అంటే భగవద్గీత. ఆ భగవద్గీత అన్న గీతం దాటినప్పుడు మాత్రమే అప్పుడే మనకు భగవంతుడి యొక్క తత్వం అర్థమవుద్ది. సో కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాల్సిందంటే బేసిక్ ఫిలాసఫీ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. సో భాగవతం 10వ స్కందంకి వెళ్ళేటప్పుడు మొదటి స్కందాన్ని చాలా చక్కగా నెమరు వేసుకోవాలి. 2వ స్కందాన్ని, 3వ స్కందం, అలా 9 స్కందాలు నీట్గా, అప్పుడు మాత్రం మనం 10వ స్కందం వెళ్ళడానికి అర్హులం అవుతాం. సో ఆ విధంగా భగవంతుడు తన మార్గ మధ్యంలో ఎన్నో సామ్రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళారు. సో ఆ సామ్రాజ్యాలని నేను జస్ట్ పేర్లు చదువుతాను, మీరే ఆశ్చర్యపోతారు. ఆ సామ్రాజ్యాలు ఏంటంట: కురుజాంగల, పాంచాల, సూరసేన, ద ల్యాండ్ ఆఫ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ యమున, బ్రహ్మావర్త, కురుక్షేత్ర, మత్స్య, సారస్వత, ద ప్రావిన్స్ ఆఫ్ ద డిజర్ట్ అండ్ ల్యాండ్ ఆఫ్ ద స్కాంటీ వాటర్. ఇవన్నీ చెప్పి చివరికి ద్వారకాకి. మనకి ఇప్పుడు ఇవన్నీ రాజ్యాల పేర్లని మారిపోయలేండి. ప్రభులు అది కూడా రాస్తారు. ఇక్కడ ఏం రాశారంటే ఆ పేర్లన్నీ కూడా ఏం రాశారంటే రాజస్థాన్ లో ఉండే ఎడార్లు, ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుండి కొంత భాగం, ఇలాంటి పేర్లు రాశారు. అయితే ప్రభుపాల్ వారు ఇంకోరు కూడా రాశారు: ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, గుజరాత్, ఫైనల్ గా ద్వారకాకు రీచ్ అయ్యారని. సో ప్రభుపాల్ వారు ఏం రాశారంటే ఆ ఎగ్జాక్ట్ ఏవైతే ఆ ప్లేసులు చెప్పారు, ఇప్పుడు మత్స్య, సారస్వత, కురుక్షేత్ర, ప్రావిన్స్ ఆఫ్ ది ల్యాండ్, బ్రహ్మావర్త, యమున అని, ఆ పదాలని ఇప్పుడున్న పేర్లకి యాస్టీజ్ గా మేము కంపేర్ చేయాలంటే రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదండి మనకు. ఎందుకంటే అది రీసెర్చ్ చేస్తూ కూర్చుంటే మనం భగవంతుడి యొక్క నామాన్ని చెప్పించి మర్చిపోతాం. సో ప్రభుపాల్ వారు అంటారు, ఆ రీసెర్చ్ చేసేవాళ్ళు చేసుకుంటే మాకు అవసరం లేదు, మాకు ఇప్పుడు భగవంతుడు ద్వారకాకి చేరిపోయాడు, అక్కడి నుంచి హస్తినాపురం నుంచి, అది మాకు చాలా ఆనందం అని చెప్పేస్తారు అనమాట. సో భక్తులు ఇప్పుడు సింపుల్ గా ఉంటారు. భగవంతుడు ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు. భగవంతుడు ఏది అది తీసుకుంటారు. భగవంతుడు ఏది చెప్తే అది చేస్తారు. భగవద్ధాంకి వెళ్ళిపోతారు. ఇక్కడ హ్యాపీగా ఉంటారు, అక్కడ హ్యాపీగా ఉంటారు. అంతేగాని మైండ్ పెట్టి అనాలిసిస్ చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసి ఇంత చేయరండి. సో ఈ విధంగా భగవంతుడు తన మార్గ మధ్యలో ఎన్నో సామ్రాజ్యాలు దాటుకుంటూ చివరికి అక్కడికి వెళ్తాడండి. సో ఇది ఈ 10వ అధ్యాయం. సో ఇందులో విషయాలు ఏంటి? ఫస్ట్ యుధిష్ఠిర మహారాజు చక్రవర్తిగా ఎన్నుకొని రాజ్యం బాగా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ తర్వాత కృష్ణుడితో అనుబంధాన్ని విడలేకపోతుంటే హస్తినాపుర వాసులు ఎంత గౌరవ మర్యాదలతో కృష్ణుని సాగనంపుతారు. ఆ తర్వాత హస్తినాపుర స్త్రీలు భగవంతుని ఏ విధంగా మాట్లాడి, వాళ్ళ మాటలు వేద శృతి సర్వశృతి మనోహర, అంటే వేదాల కన్నా కూడా ఎంత గొప్పగా ఉన్నాయి ఆ మాటలు అని ఆయన ఇక్కడ కీర్తించారు. ఆ తర్వాత భగవంతుడు తిరిగి ద్వారకా ప్రయాణించి ద్వారకాని చేరుకుంటాడనమాట. రేపు 11వ అధ్యాయం ద్వారకాలోకి కృష్ణుడి యొక్క ప్రవేశం. అంటే ద్వారకా వరకు వెళ్ళాడు, ఆ బార్డర్ వరకు. మరి ఆ ద్వారకాకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ద్వారకాకి వెళ్తున్నప్పుడు హస్తినాపురంలో వాళ్ళు ఎలా అయితే పంపించారో, సాగనంపారో, అక్కడ వెల్కమ్ పార్టీ జరుగుతుందండి రేపు. ఇక్కడ సెండ్ ఆఫ్ పార్టీ జరిగింది, రేపు వెల్కమ్ పార్టీ ద్వారకాలో. వాళ్ళందరూ ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, సో రేపు చర్చించుకుందాం. సో అందరు కూడా చెప్పండి: హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందామండి. అందరికీ ధన్యవాదాలు. మీరు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఓకే, అయితే అందరికి వాళ్ళందరికీ చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. సో సో భాగవతాన్ని ప్రతిరోజు శ్రవణం చేద్దాం. నిత్యం భాగవత సేవయ అంటారు. హృదయంతస్థూహి అభద్రాని.
ధర్మ ప్రోజిత కైతవత్ర పరమో నిర్మత్సరాణం సతం. మనకు భాగవతాన్ని చదివినప్పుడే చీటింగ్ రిలీజియన్స్ ఏంటి, మోసం చేసే రిలీజియన్స్ ఏంటో మనకు అర్థమవుతాయండి. లేదంటే మనకు అర్థం కావు. మనం ప్రతిదీ కూడా ధర్మమే అనుకుంటాం, ప్రతిదీ కూడా అన్ని ధర్మమే. కానీ నిజమైన ధర్మాన్ని చూసినప్పుడే ఏది నిజం కాదో కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక టమోటా మొక్క నాటినప్పుడు, అంటే మేము ఇక్కడ చాలా మొక్కలు నాటాము, పసుపు, చాలా కూరగాయల మొక్కలు ఇవన్నీ వేసాం. పక్కన కలుపు మొక్కలు కూడా వస్తాయండి. అయితే అది కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈ మొక్కలాగానే ఉంటుంది, అంటే మెయిన్ మొక్కలాగానే ఉంటుంది, దాన్ని కనిపెట్టలేం. కానీ ఆ కలుపు మొక్క కొంత దూరం మాత్రమే పెరుగుద్ది, ఒక చిన్న ఫ్రూట్ ఇచ్చుద్ది, అది ఇంకా పెరగడం ఆగేస్తుంది. అంటే చిన్న టమోటా లాంటిది ఇచ్చుద్ది. టమోటా అయితే టమోటా కలర్లో ఉంటుంది, అది ఇంక ఎర్రగా అవ్వదు, అంతటితో ఆగిపోద్ది. అంటే కలుపు మొక్కలు కూడా మెయిన్ మొక్కల్లాగానే ఉంటాయి. మనకు స్టార్టింగ్లో ఇది కూడా మంచి మొక్కలు అనుకుంటాం, ఇది కూడా మంచి ధర్మం వెళ్ళి, ఇది కూడా మంచి ధర్మం వెళ్ళి అనుకుంటాం మనం. కాబట్టి ప్రతిరోజు మనం ఒక లైట్ ఫోకస్తో, భాగవతమైనటువంటి పురాణ అర్క అంటారు, మనం చూసి అదొక ఆధ్యాత్మ దీపం, అదొక దీపంలాగా, ఒక సూర్యుడిలాగా మనకు వర్ణించారు ఫస్ట్లోనే, మనకు ఫస్ట్ చాప్టర్లలో. ఎందుకంటే ఆ టార్చ్ లైట్ వేసినప్పుడు మనకు అర్థమైపోద్ది క్లియర్గా, ఇది రైట్, ఇది రాంగ్, ఇది తప్పు చెప్తున్నారు, ఇది రైట్ చెప్తున్నారు అని. బయట వాళ్ళు మనల్ని మోసం చేయడానికి అర్హత ఉండదు. అప్పుడు ఈ మానవ దేహం మనం సార్థకం చేసుకోవచ్చు. దుర్లభం మానుషం జన్మ అని మనకు అర్థమవుద్ది. అంటే మనకు అర్థమైన తర్వాత కూడా మోసపోకుండా ఉంటాం. అందుకే శాస్త్రాన్ని అనేది మనము చదువుతూ ఉండాలి ప్రతిరోజు. మీరందరూ చక్కగా శ్రవణం చేస్తున్నారండి. ఈ విధంగానే ఏదో ఏదో ఒక రూపంలో, ఎవరు చెప్పినా కానీ ఎవరో ఒక రూపంలో భాగవతానికి దగ్గరగా ఉండండి. మీరందరూ ఆశీస్సులు నాకు ఉంటేనే ఆశిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందామండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. హరే హరే బోల్. హరే కృష్ణ.